సేవకి నామానందం. హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చారు దేవుని సేవలో. అందరికీ ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలని నేను ఎన్నో సంవత్సరాల గురించి వెయిటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు దొరికింది ఛాన్స్. హల్లెలూయా చెప్పండి. దేవుడు వాడుకుంటాడు. దేవుడి మాటలు మీరు వినండి. దేవుడు ఇచ్చే తల ఈ ఉపవాస కూటాల్లో ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడు. పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఈ దినము ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే మాటని మీరు వినాలని మనవి చేస్తున్నాను. చాలా వాక్యాలు వినుంటారు. మా డానియల్ అన్నయ్య గారు చాలా వాక్యాలు చెప్పుంటారు. దేవుని మాటలు ఆయన గంభీరంగా చెప్పగలరు. హల్లెలూయా. మంచి మంచి వాక్యాలు చెప్పగలరు. కానీ దేవుని సేవకుడిగా నేను కూడా మీ మధ్యకి రావడం జరిగింది. కొన్ని విషయాలు నాకు దేవుడు కొన్ని విషయాలు ఇచ్చాడు. అవి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి దేవుని వాక్యంలో అనేకమైనటువంటి మాటలు మనకు ఉంటాయి. కానీ దేవుడు ఈ దినము ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్న మాటలు ఏమిటని మనం చూద్దాం. మరి ఈ ఉపవాస కూటాలు దినాల్లో దేవుని వాక్యం వినాలి అనే ఎంతోమందికి లేని ధన్యత ప్రభు మనకిచ్చి ఉన్నారు. దేవుడు ఈ సమయంలో ప్రభు మనకిచ్చిన మాటలు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ సమయం దొరకదు. ఈ సమయం పోతే మరలా ఇంకోసారి దొరకాలంటే కూడా రాదు. సమయం ఇయర్ బై ఇయర్ వెళ్ళిపోతాయి. కానీ దేవుని వాక్యం ఎప్పుడు నేను వింటాను, ఎప్పుడు నా హృదయంలో ఉంచుకుంటాను, అది నేను ఎలా పదిలం చేసుకుంటాను అనే మాటలు మనకు వినపడుతున్నాయి. ఎంతోమందికి లేని ధన్యత ప్రభు మనకిచ్చాడు. దేవుని మాటలు మనం విని అవి కానీ పదిలం చేసుకుంటే ఇక ఎప్పటికి కూడా మన జీవితంలో వెనకంచి వేయం. ఎందుకంటే దేవుడు చెప్తాడు, ఈ దినము నీతో నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఆయన ఏ మాట నాతో మాట్లాడబోతున్నాడు, ఏ మాట నాతో మాట్లాడబోతున్నాడు అనే మాటలు మనం విన్నప్పుడు సంతోషపడతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన కోసము తన జీవితాన్ని ఇచ్చి ఆయన పరలోకం వెళ్ళి మరలా రానై ఉన్నారు. మరలా వచ్చిన తర్వాత మనం అందరం ఆయనతో వెళ్ళిపోతాం. అప్పుడు మనం సంతోషపడవలసిన సమయం ఏంటంటే, నేను యేసుతో ఉన్నాను, నేను వేరే ఆయనతో ఉన్నాను, వేరే వాళ్ళతో ఉన్నాను అంటే అది కౌంట్ అవ్వదు. నేను యేసుతో ఉన్నాను, యేసయ్య నన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి మాటలు మనం విన్నప్పుడు మన హృదయాలకి సంతోషం కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఉపవాస కూటాల్లో దేవుడు ఇచ్చిన మాటలను బట్టి చూసినప్పుడు మీకు అందరికీ తెలిసి వాక్యం, కానీ నాకు దేవుడు ఇచ్చే మాటలను బట్టి నేను చెప్తాను. యోవేలు 2వ అధ్యాయము 753వ పేజీ, యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం. చాలమ్మా చాలమ్మ. దేవుని మాట చూసినప్పుడు కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎవరు కన్నీరు విడుస్తారో, ఎవరు దుఃఖిస్తారో, ఎవరు దేవుని దగ్గరికి వస్తారో వారిని పర్టికులర్గా ప్రభు చూస్తాడు. నీవు నేను కూడా ఈ భూలోకంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి పర్సనల్గా మీ కుటుంబ ప్రార్థన, మీ ఉపవాస ప్రార్థన ఇవన్నీ నేను అడగట్లేదు. నీవుగా ప్రభు దగ్గరికి వెళ్ళి నీవుగా కన్నీరు విడిచి ఏమన్నా పొందుకున్నావా? ఎప్పుడైనా ప్రభు నీతో మాట్లాడా? దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు అయితే కన్నీరు విడుస్తున్నారో వారి యొక్క కన్నీటి ప్రార్థన నేను వింటాను అన్నాడు. హల్లెలూయా. ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన నేను వింటాను. ఎన్ని సంవత్సరాలు ప్రభా నేను అభివృద్ధి చెందట్లేదు, కానీ నా పక్కనున్న వాళ్ళు అభివృద్ధి చెందేస్తున్నారు అంటవే, కానీ నీవెప్పుడైనా పర్సనల్గా ప్రభుతో ఉండి కన్నీరు కార్చావా? హల్లెలూయా.
దేవుడు ఎవరు కన్నీరు కారుస్తున్నారో, ఎవరు దుఃఖపడుతున్నారో, ఎవరు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళతో పర్టికులర్గా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎవరు కన్నీరు కార్చి ప్రభు దగ్గర ఉంటారో వారిని ప్రభు చూస్తున్నాడు. మీకు దేవుని సేవకులు దానియేలు పాస్టర్ గారిని దేవుడు మీకు ఒక బహుమతిగా ఇచ్చాడు. ఆయన దేవుని సేవకుడు, ఆయన జీవితమంతా సేవకే సమర్పించుకున్నారు. ఏమీ ఆశించరు. ఆయన దేవుని బిడ్డలు దేవాలయంలో ఉండి ఆరాధన చేసి ప్రార్థన చేసి దేవునితో ఉంటే అదే సంతోషం ఆయనకి. హల్లెలూయా. ఒక్కొక్క పాస్టర్ గారు ఉంటాడు, డబ్బు సంపాదించుకుంటారు. ఒక్కొక్క సంపాదన అంచెలంచెలుగా ఎదిగిపోతున్నా కూడా ఆయనకి ఇంకా కావాలనిపిస్తుంది. మీ పాస్టర్ గారు అంత మంచి పాస్టర్ గారు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే దేవుని సేవ నిలకడగా చేస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. పర్టికులర్గా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను పర్టికులర్గా ప్రభుతో మాట్లాడుతున్నాను. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఏంటంటే, కొన్ని నెలల క్రితమే నేను చచ్చిపోవాలా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకంటే పాస్టర్ గారు చెప్పారు కదా, ఇస్రాయేల్ వెళ్తే ఇస్రాయేల్లో బాంబులు వేసేస్తున్నారు. అన్నయ్య బాంబులు వేసేస్తున్నారని అంటే, ఏం పర్లేదు లేరా బేగొచ్చారా అంటున్నారు. బేగొచ్చేయడానికి కూడా లేదు. అక్కడగా మేము స్ట్రక్ అయిపోయాము. ఒక పక్క నుంచి బాంబులు పడుతున్నాయి. కానీ నేను ఒకటే రూమ్లో ప్రార్థన చేశాను, దేవుడా ఒకవేళ నేను ఉంటే ఇక నీ సేవ కంటిన్యూగా చేయడానికి, అంటే ఆగకుండా చేయడానికి, దేవుని సేవలో ఉంటే ఆ ధన్యత వేరు. డబ్బు ఉండదు, డబ్బు కోసం ఆశించకండి, డబ్బులు ఏముండవు. కానీ దేవుని దీవెనలు ఉచితంగా నీకు వస్తున్నాయి, ఉచితంగా నువ్వు పొందుతావు. ఎలాగంటే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కన్నీరు కార్చి ప్రభు దగ్గరికి వెళ్తే ఆ ప్రార్థన వేరు ఉంటుంది. హల్లెలూయా. ఒక్కొక్క విషయంలో నేను చెప్తాను, ఒక్కొక్క మాట మీతో చెప్తాను. ఈ యొక్క యోవేలు గ్రంథం ఏమిటంటే చెప్తుంది, యెహోవా దేవుడని మీరు తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే మా కష్టకాలాలన్నీ తీరిపోతాయి. మేము ఒకవేళ పశ్చాత్తాపడి దేవుణ్ణి మా జీవితంలో బ్రతిమాలుకుంటే నేను నా కుటుంబము, హల్లెలూయా, నేను నా కుటుంబము బ్రతుకుతుంది. నా బిడ్డలు ఆయురారోగ్యాలతో ఉంటారు, ఆశీర్వదింపబడతారు, దేవుని సేవలో ఉంటారు. ఎప్పుడైనా పర్సనల్గా ప్రభుతో నీవు ఒకవేళ ఉండకపోతే, ఈరోజు నేను చెప్తున్నాను, పర్సనల్గా నువ్వు ఆయనతో ఒక సహవాసం కలిగి ఉండమని మనం చేస్తున్నాను. ఎందుకంటే నీవు కన్నీరు విడిచి నీ రూమ్లోకి వెళ్ళి, నీకు ఏమైనా పెద్ద పెద్ద బెడ్రూమ్లాగా ఏమి ఉండక్కర్లేదు, చిన్న రూమ్ ఉన్నా చాలు. ఎవ్వరు లేనప్పుడు ఆ రూమ్కి దగ్గరికి జారవేసి, దేవా నువ్వు నన్ను ఒక్కసారి పరిశీలించు ప్రభువా, ఒక్కసారి ఆశీర్వదించు నాయనా అని ప్రార్థన చేయు. తర్వాత నువ్వే రిజల్ట్ చూస్తావు. హల్లెలూయా. 20 సంవత్సరాలు కడియం వచ్చేసి సేవ చేస్తుంటే 20 సంవత్సరాలు అద్దింట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రాబ్లమ్స్. కానీ ఒకరోజు ప్రార్థన చేసాం. మా సంఘస్థులు అందరూ అన్నారు, అయ్యగారు వాళ్ళు అక్కడ ఇల్లులు వేసుకుంటున్నారు, మీరు కూడా ఇల్లు వేసుకోండి అన్నారు. మేము ఇల్లు వేసుకునే రకం కాదమ్మా, యేసయ్య ఎప్పుడు ఇస్తే అప్పుడే వెళ్ళి ఇల్లు కడతాను, నేను కట్టాలంటే కట్టేయచ్చు కానీ నేను కట్టనమ్మా అన్న. ఇంతకీ మా ఆవిడ పేరు మీద జగన్ అనే ఒక ఇల్లు ఇచ్చారు. హల్లెలూయా. ఆ ఇల్లే కట్టావు. ఎందుకంటే దేవుని సేవకుడిగా ఆయన నన్ను అభివృద్ధి చేయాలి, కానీ నాకు నేనుగా అభివృద్ధి చెందితే ఏమీ లేదు. అప్పుడు మా వాళ్ళందరూ వచ్చి చూసి, అబ్బా సెంటిల్లు చాలా బాగా కట్టాం, అన్నీ దేవుడిచ్చాడు, అంతా దేవుడిచ్చాడు, నేను సేవకుడిని, నాకు నెల జీతం ఉండదు. హల్లెలూయా. కానీ దేవుడు నెలకు ఎంత కావాలో అంత ఇస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గర నువ్వు ఉంటే నీకు ఎంత కావాలో అడుగు ప్రభువా, అది కావాలి ఇది కావాలని అడక్కు, నీకు ఎంత కావాలో అంత అడుగు, అది ఇస్తాడు. అంతేగాని అల్లాది కొన్నారు, ఇల్లు ఇది కొన్నారు, అది ఇచ్చి ఇది ఇచ్చి అంటే అదో. నువ్వు ఒక లిస్ట్ పెట్టుకో ప్రభు దగ్గర, తండ్రి నాకు ఎంత కావాలి, నాకు ఎంత బడ్జెట్లో నేను నిలవగలుగుతున్నాను అంటే అంత ఇస్తాడు. ఒక కుటుంబము, ఒక కుటుంబానికి కావాల్సింది ఒక 20,000 నెలకి. అది పర్టికులర్గా నాకు తెలిసి లెక్కలో 20,000 కావాలి. ఆ 20,000 నువ్వు ప్రభువుని అడుగు, ప్రార్థన చేయి. 50,000 కోసం ప్రార్థన చేయకు, 20,000 కోసం చేస్తే ఆయన 50 ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు 20 కాకుండా ప్రార్థన వేరే ప్రార్థన చేసేమన్నారు కదా, ప్రార్థన చేసేస్తే ఎక్కువ ఇచ్చేస్తాడు దేవుడని ఎక్కువ అడిగేవనుకో అసలు ఇవ్వడు. హల్లెలూయా. నీకెంత తూగుతావో అంతే తొగాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కుటుంబాన్ని నువ్వు పోషిస్తానన్నావు కాబట్టి నువ్వు
పర్టికులర్గా ఈ యొక్క బడ్జెట్ నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వు ప్రభు అంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన గుప్పులు విప్పి ఇస్తాడు. అది ఇచ్చినప్పుడు నిన్ను అలాగ ఆలోచించినప్పుడు నువ్వేమనుకుంటావు, నువ్వు ఎలాగా ఆశీర్వదింపబడ్డావు, నువ్వు ఎందుకు ఆశీర్వదింపబడ్డావు అని నీ స్నేహితులు అడిగినప్పుడు, నేను ఏమీ చేయలేదమ్మా, మోకరించి ప్రభు దగ్గరికి వెళ్ళాను, కన్నీరు విడిచాను, ప్రార్థన చేశాను, అప్పుడు నేను ఆశీర్వదింపబడ్డాను. హల్లెలూయా. ఎన్నిసార్లు యెరూషలేము వెళ్ళి యేసయ్య అనకపోతే ఉతిదది. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి యేసయ్య అని నీ నోటమ్మట పలకలేదనుకో, వేస్ట్ అయిపోతాం. జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాట. ప్రభువా, నేను పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తున్నాను, అడుగుతున్నాను తండ్రి, నీవు నాకు దయచేయి ప్రభువా అని అడిగితే ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడైనా నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము 585వ పేజీలో ఉంటుంది. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. చాలమ్మ. ఆ దినమున ఏడ్చుటకును. ఒక్కొక్క యెషయా గ్రంథము, యెషయా భక్తుడు చెప్తున్నాడు, నువ్వు ఏ దినమున ఏడుస్తున్నావు. మనగా ఏడడం కాదు, మన కుటుంబం కోసం ఏడడం కాదు. ప్రభువా నన్ను దీవించు ప్రభువా అని ఏడవా. మామూలుగా ఏడిసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏడుస్తారమ్మా, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే మామూలుగా ఏడరాలు. అప్పటి వరకు ఇంటికాడ అన్నీ ఊసులు చెప్తారు, బలి చచ్చిపోయిందిలే అనుకుని అక్కడికి వెళ్ళి ఇలాగని ఏడుస్తూ ఉంటారు. అది కాదు, ఆ ఏడుపు కాదు నేను మాట్లాడుతుంది. ఏడుపు అంటే నీకు నువ్వుగా రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు కోసం ఏడవాలి, నీ కోసం ఏడవాలి, నీ కుటుంబం కోసం ఏడవాలి. అది యెషయా గారు చెప్తున్నాడు ఏంటంటే, నీవు ఎప్పుడైతే ప్రభు దగ్గర ఏడుస్తావో అప్పటి నుంచి నీ ఆశీర్వాదాలు నీకుంటాయని మనవి చేస్తున్నాడు. ఏ దినమున ఆ దినమున నేను ఏడ్చాను ప్రభువా, ఆ దినము నుంచి ఈ దినం వరకు నువ్వు నన్ను హెచ్చించావు తండ్రి. ఆయన ఎప్పుడు నిన్ను తక్కువ చేయడానికి ఇష్టపడ్డాడు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను కాపాడకుండా ఉండడు. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు. దేవుని సన్నిధానంలో నువ్వు ఏడుపు ఎలాగ ఉండాలంటే, నీ కోసం, నీ కుటుంబం కోసము, నీ సంఘం కోసము, మీ పాస్టర్ గారి కోసం, కుటుంబం కోసము నీవు ప్రార్థన చేయాలి. నేనే అభివృద్ధి చెందాలా, నేనే బాగుండాలా, నేనే ఆశీర్వదింపబడాలా, పని అవ్వదు. అందరి కోసం నువ్వు ఏడవాలి. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క దినము పెట్టుకో, ప్రార్థన చేయి. ఏదో దినమున నువ్వు ఆశీర్వదింపబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉంటారు. అప్పుడు ఎవరు నిన్ను ఉన్న స్థానంలో పెట్టారు అంటే, యేసయ్య నన్ను ఉన్న స్థానంలో పెట్టాడని చెప్పుకోవచ్చు. హల్లెలూయా. ఒక అమ్మాయి మొన్నే క్రికెట్ ఏదో ఆడింది. ఆ అమ్మాయి ఫస్ట్ మాట ఏం చెప్పింది తెలుసా? నన్ను యేసయ్య ఆశీర్వదించాడు. హల్లెలూయా. నన్ను మా అమ్మ ఆశీర్వదించింది, నన్ను మా నాన్న ఆశీర్వదించాడు అనలే. నేను ఇలాగ అవ్వడానికి కారణం ఎవరంటే, నన్ను పుట్టించినటువంటి యేసయ్య నన్ను ఈ యొక్క స్థానంలో పెట్టాడని చెప్పింది. ఎవరన్నా ఒప్పుకుంటారండి? ఆశీర్వదింపబడిన తర్వాత ఒక మాట, ఆశీర్వాదం లేనప్పుడు ఒక మాట మాట్లాడతాం మనమైతే. కానీ ఆ పాప ఏం చెప్పిందంటే, నేను యేసును చూశాను, నన్ను యేసు చూశాడు, నేను ఆశీర్వదింపబడ్డాను. హల్లెలూయా. అది మంచి మాట మనకు కావాలా. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. యాకోబు 4వ అధ్యాయము 9-10 వచనాలు. యాకోబు 4వ అధ్యాయము 9-10 వచనాలు. దుఃఖపడుడి, ఏడువుడి. చాలమ్మా. దుఃఖపడుడి, ఏడువుడి. ఎవరైతే దుఃఖపడతారో, ఎవరైతే ఏడుస్తారో, ఎవరైతే దేవుని సంబంధి ఉంటారో వాళ్ళని పర్టికులర్గా దేవుడు దీవిస్తాను అంటున్నాడు. నీకుగా దుఃఖపడాలి, నువ్వుగా ప్రభు సన్నిధానంకి రావాలి. నాకు ఈ దినమున ఉపవాస కూటాలకి నేను వస్తున్నాను, నాకు నేనుగా వెళ్ళి దేవుడి సన్నిధానంలో దుఃఖపడతాను. ఎన్ని ఉపవాస కూటాలు మీ జీవితంలో వెళ్ళిపోయాయో మీరు ఆలోచించండి. ఇంకా మీరు అభివృద్ధిలో లేకపోతే ప్రభువు నిన్ను ఒకటే అడుగుతున్నాడు ఈ సమయంలో. ఇవాళ నేను దేవుని మాటలు వింటున్నాను, యోవేలు చెప్పిన మాట నేను వింటున్నాను. యోవేలు చెప్పాడు, యెహోవాయే దేవుడు అని చెప్పాడు. ఆ దేవుడినే నేను తీసుకుంటున్నాను కాబట్టి నేను దుఃఖపడతాను, ఏడుస్తాను, బాధపడతాను, అంగలారుస్తాను.
క్రీస్తు కొరకు నా జీవితాన్ని పెడతాను. హల్లెలూయా. అది ఏడుపు. మామూలు ఏడుపులకి మామూలు ఏడుపులు కాదు. యేసు క్రీస్తునందు నువ్వు మోకరించి ప్రార్థన చేసి ఆ ఏడుపు, ఆ దుఃఖం కావాలి. నీకు నువ్వుగా సరెండర్ అవ్వాలి ప్రభు దగ్గరికి వెళ్ళి, అప్పుడు నిన్ను దీవిస్తాడని చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు కూడా చాలాసార్లు ఈ బైబిల్ గ్రంథంలో ఉంది, యేసయ్య కూడా ఏడ్చాడంట, యేసయ్య కూడా కన్నీళ్ళు విడిచాడని ఉంటుంది. యేసయ్య కూడా ప్రభువు, యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరి కోసం ఒక రోజున ఏడ్చినట్లుగా ఉంది. ఎందుకంటే ఎన్నో వచనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు ఏం చేశాడంటే ఒక రోజున యెరూషలేము కింద వెళుతున్నప్పుడు యెరూషలేమును చూసి యేసయ్య ఏడ్చాడంట. అయ్యో, ఈ యెరూషలేము ఎందుకు ఇంత పాడైపోయింది, ఈ యెరూషలేము ఎందుకు ఇంత బాధపడుతున్నారు, యెరూషలేములో ఉన్న అందరి కోసం ఆయన కన్నీళ్ళు విడిచినట్లు ఉంది. దేవుని మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. లోకరాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనము, లోకరాసిన సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మాటలు కనిపిస్తున్నాయి చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే యేసయ్య దానిని చూసి దాని విషయమే ఏడ్చారు. చాలమ్మ. దేవుడు ఒక స్థలములోకి ప్రవేశించినప్పుడు నాకెందుకులే, అలా ఎలా పోతే మనకెందుకులే, ఆ ప్రదేశం వల్ల ఏమైతే నాకెందుకులే అనుకోలేదు. ఆయన యెరూషలేమును చూసి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఆయన ప్రజలందరి కోసం ఏడ్చినట్లుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే యెరూషలేములో ఏడుపుల గోడ అని ఒక గోడ ఉండిపోయిందండి, ఒక గోడ ఉందండి. ఒక గోడ, మందిరం అంతా శిథిలమైపోయింది, కానీ ఒక గోడ మాత్రం ఉందండి. ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఆ యెరూషలేమునకు చూడాలని వెళితే అక్కడికి వెళ్ళి ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. ప్రభువా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, మా సంఘాన్ని కాపాడు, మా మినిస్ట్రీని ఆశీర్వదించని ఒక కాగితం మీద ప్రేయర్ రిక్వెస్ట్ రాసి అక్కడ కన్నంగా ఉంటుంది, అందులో పెట్టి అక్కడ చేతులు పెట్టి ఏడుస్తూ ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఏడ్చాను. దేవా, మా స్నేహితులందరినీ దీవించంటే మా బ్రదర్ గారు ఉన్నారు, మా బ్రదర్ని కూడా దీవించాలి, కుటుంబాన్ని దీవించని ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఆ ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి నవ్వకూడదండి, ఆ ఏడుపు గోడ దగ్గరికి వెళ్ళి హేళన కార్యాలు చేయకూడదండి. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా లేదని చూస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్లో పెట్టుకుని ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళి సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళి అంగలాడుస్తారు, ప్రార్థనలు చేస్తారు, దేవా 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 అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏడుపుల గోడ అని దాని పేరు, ఏడుపుల గోడ అని పేరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళింది ఆనందించడానికి కాదు, మోకరించి ప్రార్థన చేసి, దేవా మమ్ములను మా కుటుంబాలను ఆశీర్వదించు, ఇంతకాలం ఆశీర్వదించలేదు దేవా, ఇక మీద నుంచైనా ఆశీర్వదించు ప్రభా అని ప్రార్థన చేస్తా. నేను కూడా అలాగే ప్రార్థన చేశాను. దేవా, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా బిడ్డలను ఆశీర్వదించు, మా స్నేహితులను ఆశీర్వదించు, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించు, సంఘాల అభివృద్ధి కావాలి నాయన. సాతాను విపరీతంగా ఈ దేశంని వాడుతున్నాడు. సాతాను బిడ్డలు దేవుని బిడ్డల మీద హేళన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు చేయవలసిన పని ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. ఏడుపు అంటే ఏంటండి? ప్రార్థన చేసి దుఃఖపడి నీకు ఎంతగా ప్రభు దగ్గర ఆరాటం ఉందో అదంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి నీ మోకాలు వేసినట్లయితే నీ ప్రార్థన ప్రభు వింటాడని మనం చేస్తున్నాను. దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఈ మాట చెప్తున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. చాలమ్మా. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటే యేసయ్య కూడా ఏడ్చాడు అనడానికి కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువు కూడా ఏం చేశాడంటే శరీరధారి అయి ఆయన ఈ దినాల్లో యెరూషలేములో ఉన్నప్పుడు, యోదయాలో ఉన్నప్పుడు, సమరయ్యలో ఉన్నప్పుడు, గలిలయలో ఉన్నప్పుడు ఏ ప్రదేశానికి ఆయన వెళితే ఆయన మొట్టమొదటగా ఈ ప్రదేశం గురించి
పాకులాడుతూ ఉండేవాడు అంటే ఆయన బర్డన్ ఏంటంటే అందరూ రక్షింపబడాలా. దేవుని సేవకుడుగా ఆయన చేసిన సేవ 3.5 సంవత్సరాలే చేశాడు, బాగా ఎక్కువ ఏం చేయలేదు. కానీ 3.5 సంవత్సరాలు చేసిన సేవ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సేవకుని యొక్క సేవ చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆయన కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకి వచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? 30 సంవత్సరాల వరకు సేవ చేయకూడదంటండి. వాళ్ళు 30కి ముందు చేసేస్తే అది సేవ అనిపించుకోదంటండి. ఆయన దేవాలయంలోకి వెళ్ళి వాక్యం చెప్పేవాడు, కానీ సేవకుడుగా ఆయనకి 30 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ 30, 31, 32, 33 ఆ 3 సంవత్సరాల సేవలోనే ఇంకా కొంచెం సేవలో చేస్తుంటే ఆయన చంపేశారు. చూసారా? దేశం ఏం చేసింది? సేవకుడినే బలి చేసేసుకున్నా. 30 సంవత్సరాలకి ప్రభువుని కోసం కన్నీళ్ళు విడిచాడు. దేవుని సేవకుడిగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, నేను ఇంకా బ్రతికుండుంటే అనేకమైనటువంటి గ్రామాలు వెళ్ళి సేవ చేస్తుందునేమో. కానీ 33.5 సంవత్సరాలే ఆయన చేసి చనిపోయాడు. 3.5 సంవత్సరాలండి పర్టికులర్గా సేవ చేసింది. ఏం చేశాడు తెలుసా? ఆయన ఆత్మలను రక్షించాడు. ఏ గ్రామంలో అడుగు పెడుతున్నాడో అక్కడ ఎవరు ఉన్నారో, అక్కడ ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని లేపడానికి, వాళ్ళ యొక్క రోగాలు పోగొట్టడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఏ మాట మాట్లాడినా ఆయన ఉన్నత స్థానంలో మాట్లాడాడు. ఏ మాట మాట్లాడినా నువ్వు బాగుపడతావు అమ్మా, నీ రక్షింపబడతావమ్మా, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందమ్మా, ఎందుకమ్మా ఇంత బలహీనంగా ఉన్నామని చెప్పేవాడు. ఎక్కువ సంవత్సరాలు ఏం చేసేలేదు, 3.5 సంవత్సరాలే. ఈరోజు పిహెచ్డీలు రాస్తున్నారు, ఆయన మీద పిహెచ్డీలు రాస్తున్నారమ్మా. 3.5 సంవత్సరాల సేవకే. కానీ నువ్వు నేను రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? బాప్తీసం డేట్ రాశారా బైబిల్లో? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంకా అభివృద్ధి చెందలేదు ప్రభా, నన్ను నువ్వు ఇంకా అభివృద్ధి చేయలేదు ప్రభా, నిందలేయబాకండి యేసయ్య మీద. నిన్ను ఎప్పుడో ఆశీర్వదించాడు ఆయన. నీవు కనిపించలేకపోతుంది నీకు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించావనన్నావే, ఎలాగ ఆశీర్వదించావు చూడు అంటే, నువ్వు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వెనకాల నువ్వు ఆ రోజున ఏ స్థితిలో ఉన్నావో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావో. హల్లెలూయా. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మన స్థితి వేరు. మనతో ఎవరు మాట్లాడేవారు కాదు, మనతో ఎవరు చూసేవారు కాదు, ఎవరు పలకరించేవారు కూడా కాదు. ఈరోజు నువ్వు సంఘ బిడ్డవైపోయావో, నీకు సంఘం తోడుంది. హల్లెలూయా. నీకు ఒక దైవజనులు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ నీ బిడ్డలే. ఎందుకంటే నువ్వు ఎవరితో ఉంటున్నావు అంటే యేసయ్యతో ఉంటున్నావు. యేసు ప్రభుతో నువ్వు ఉంటే నీ జీవితం వేరైపోతుంది. నువ్వు లోకంతో సంబంధమే ఉండదు అసలు. యేసు క్రీస్తు ప్రభుతో ఉంటే ఆయన తన జీవితంలో ఎలాగా నడవాలో ఒక్కొక్క స్టెప్ని అభివృద్ధిలో ఉంచుతాడు. పాస్టర్ గారిని కదా చేసుకుంటున్నాను పెళ్ళి అని మా ఆవిడకి ఏం చెప్పారు తెలుసా? ఈ రోజు నుంచి నీకు భోజనం సరిగ్గా దొరకదు అని చెప్పారు. మా ఆవిడికి బాగా చదువుకుంది, మా ఆవిడ BA BEd చదివేసింది. కానీ మా ఆవిడకి ఏం చెప్పారు తెలుసా? బావగారు బాగోలేదు, అందంగా లేడు, అన్నం పెట్టలేడు, పాస్టర్ గారు ఏమవుతావో అన్నారు. కానీ మా అత్తగారు ఉన్నారు, ఆవిడ ఏమని తెలుసా? పాస్టర్ గారిని చేసుకుంటే ఈ రోజు నుంచి నీకు ఏమో బాధ ఉండదమ్మా, అప్పు ఉండదమ్మా, ఏముండదమ్మా అని చెప్పిందంట. ఆ మాట నమ్మి మా ఆవిడ నన్ను పెళ్ళికి ఒప్పుకుందంట. ఒప్పుకున్న తర్వాత ఈ రోజు వరకు అప్పు లేదు, పస్తు లేదు. హల్లెలూయా చెప్పండి. అప్పు లేదు, పస్తు లేదు. మంచి బియ్యం దేవుడిచ్చాడు, మంచి భోజనం దేవుడిచ్చాడు, మంచి 2 బిడ్డలు పుట్టారు, బాగా చదువుకుంటున్నారు. మా జాయ్ ఉన్నాడు, మా అబ్బాయితో మాట్లాడతాడు, బాగా చదువుకోరా అంటాడు. మా అబ్బాయికి ఇంజనీరింగ్ సీటే వచ్చింది, మా అమ్మాయికి డాక్టర్ చదువుకోవాలని లక్షలు పెట్టి చదివిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాను? నేను సేవకుడిని అయిపోయాను, మా బిడ్డలు ఆశీర్వదింపబడాలి. కానీ ఆశీర్వదింపబడిన తర్వాత కూడా టైట్ ఇవ్వాలి కదా డబ్బులు. సంఘానికి పోషించడానికి మీరు 10వ భాగం మాకు ఇవ్వాలి అని చెప్పాను. ఫస్టే చెప్పాను వాళ్ళకి, చిన్నప్పుడే చెప్పాను. మీరు ఎంత ఉన్నా 10వ భాగం తెచ్చి చర్చికి ఇస్తే చర్చిలో ఉన్న వాళ్ళందరికీ మేము డబ్బులు ఇస్తామని చెప్తే అలాగే డాడీ అంట. ఎంత డబ్బులున్నా ఏం దాచుకున్నా నాకు డబ్బులు అవసరమైతే వెంటనే ఇచ్చేస్తా. ఎందుకు నేను అలాగ చెప్తున్నానంటే, పిల్లలకి వాళ్ళు పైన చదువులు చదివి బాగా ఆశీర్వదింపబడిన తర్వాత సంఘాన్ని వాళ్ళే పోషించాలి.
ఎందుకంటే పాస్టర్ అమ్మగారులో ఏమి ఉండదు. సంఘ బిడ్డలు సంఘానికి వచ్చినటువంటి కానుకలని ఇవ్వడం వల్ల వాళ్ళు పోషింపబడతారు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం ఇచ్చేస్తున్నాము, మనదేదో తగ్గిపోతుందేమో అనుకుంటున్నాం. కాదు, నీవు గుప్పులు విప్పి ఇస్తే ప్రభు నీ యొక్క హస్తాలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు, నీ ఇంటికి వస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నీటి ప్రార్థన ఆయన విండి. హల్లెలూయా. నీ కన్నీటి ప్రార్థన వినే నిన్ను ఆశీర్వదిస్తాడు తప్ప ఏదో జరిగిపోద్ది, నా డబ్బులు అయిపోతాయి, నా దగ్గర ఇచ్చేసానంటే అమ్మో నాకు ఎవరిస్తారు అనుకోకండి. దేవుని సేవకునికి, దేవుని సేవకురాడులో చేతుల్లో నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చిపెట్టావో ఆ రోజు నుంచి నువ్వు అభివృద్ధి చెందుతావని మనవి చేస్తున్నాను. మా బావోళ్ళు అన్నారు, మా చెల్లిని చేసుకుంటావు కదా, నువ్వు మా ఊర్లో నువ్వు ఉండిపోతావా విశాఖపట్నం వెళ్ళిపోతావా అన్నారు. నేనైతే వెళ్ళనమ్మా, విశాఖపట్నంలో ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతే నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడే సేవ చేస్తానని ఉండిపోయాను. అప్పటి నుంచి నా మీద వాళ్ళు అమ్మో పాస్టర్ గారు ఇక్కడ ఉండిపోతాడు, మన మీద పడి తింటాడేమో అనుకున్నారు. ఈరోజు మా వాళ్ళకే నేను పెడతాను. హల్లెలూయా. ఎంత కావాలా అంటే నేను వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? నేను సేవకుడిని, దేవుడు నాకు ఇచ్చాడు, నేను వాళ్ళకి ఇచ్చాను. హల్లెలూయా. ఒక మరదలు, నాకు 3 మరదలు. ఒక మరదలు బావగారండి ఇల్లు కట్టుకుంటున్నామంటే ఎంత కావాలమ్మా అన్నాను. మా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయని మీరు కొంచెం డబ్బులు ఇవ్వండి అంది. 5 లక్షలు ఇచ్చాను. ఇంకొక మరదలు వచ్చి బావగారండి ఆవిడకి 5 లక్షలు ఇచ్చారంటే నాకు 3 లక్షలు ఇవ్వండి. 3 లక్షలు కాదు 2 లక్షలే, నీకు 2 లక్షలు ఇచ్చా, నీకు 2 లక్షలు అనుకున్నాం, మీ అక్క నేను 2 లక్షలు తీసుకెళ్ళండి. ఇంకొక మరదలు వచ్చింది, అమ్మ వాళ్ళకి ఇచ్చేసావంట, మరి ఇవ్వరా, వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాం. ఇంకొక మరదలు వచ్చింది, ఆవిడకి స్లాబ్ వేసుకుంటాను బావగారు, అప్పుడు అడుగుతాను, స్లాబ్కి ఎంత అవుతుంది అమ్మా అన్న. 2 లక్షలు అవుతుందండి. ఇదిగో 2 లక్షలు. ఎవరు? నేను ఎవరు? వాళ్ళకి బావగారిని అంతే, కానీ దేవుని సేవకుడను. హల్లెలూయా. దేవుడు నా చేతులను ఆశీర్వదించాడు కాబట్టి వారు ఎంత అడిగితే నేను అంత ఇవ్వగలిగాను. యాక్చువల్గా నాకే మనసులో ఉండదు, కానీ నేను ప్రార్థన చేసి ప్రభువా వాళ్ళు 2 లక్షలు అడిగారు తండ్రి, నేను ఇవ్వకపోతే ఆచాపను పాలైపోతానని ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు ఏదో రాగన నాకు మార్గం తెరుస్తాడు, తెల్లవారి డబ్బులు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇస్తాను. నేను డబ్బులు ఇచ్చానని నేను గొప్పవాడిని అంటలే, నా దేవుడు గొప్పవాడు, నాకు ఇచ్చిన ఆయన గొప్పవాడు. వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పింది ఏంటంటే మీరు కూడా నన్ను అడక్క ముందు మోకరించి ప్రార్థన చేయండి, మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. నీ ఇంటికి ఎంత కావాలో ఆయన అంచులంచులుగా ఇస్తాడు. ఏది పట్టుకో, నువ్వు కరెంటు పట్టుకుంటే 50,000 అవుతుంది, డోర్లు పట్టుకుంటే 50,000 అవుతుంది, గోడలు పట్టుకుంటే 50,000 అవుతుంది. నీకు ఎంత కావాలన్నా ఆయన ఇచ్చడానికి సమృద్ధిగా ఉన్నాడు. కానీ నువ్వు ప్రార్థన చేయి, నీకు ఎంత కావాలో ఆయన ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి దేవుడు మనకున్నాడు, అలాంటి దేవుడిని మనం నమ్ముకున్నాము. శ్రమలలో కూడా మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇబ్బందుల్లో కూడా మనం ఉన్నప్పుడు జస్ట్ ప్రార్థన చేస్తేనే మనల్ని ఆయన చూస్తారంటండి. దేవుడు అంత మంచి దేవుడు మనకుండగా మనం ఆయన్ని విడిచిపెట్టకూడదని మనం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధనలో పేజీలు ఉంటాయి, అవి నేను చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 9వ వచనము. తండ్రి ఎలాగ ప్రేమించును నేను కూడా అలాగే ప్రేమిస్తున్నాను. చాలా నా ప్రేమ యందు నిలిచి ఉండండి. మనం ఎక్కడ నిలబడాలి అంటే యేసయ్య ప్రేమ యందు నిలబడాలి. దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించున్నాడో మీరు ఆలోచించండి. ఆయన ప్రేమ యందు నుంచి నిలబడితేనే, ఆయన ప్రేమ యందు ఉంటేనే మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడని మనం చేస్తున్నాను. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనము. ఇర్మియా 635వ పేజీ. ఇర్మియా 9వ అధ్యాయం 1వ వచనము. హల్లెలూయా. నేను దివారాత్రములు కన్నీరు విడుచుచున్నాను. ఒకరోజు కాదమ్మా, 2 రోజులు కాదు. ఉపవాస కూటాలు 3 రోజులే అయ్యగారు పెట్టారు, 4 రోజులే పెట్టారు, 5 రోజులే పెట్టారు. 5 రోజులు కన్నీరు విడిచేస్తే చాలు అనుకోకూడదు. కన్నీరు విడిచినట్టంటే
దివారాత్రములు, రాత్రి పగలు, పగలు రాత్రి, ఎప్పుడైనా కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. దేవుడు చెప్తున్న మాటను బట్టి చూసినప్పుడు నేను దివారాత్రములు కన్నీరు విడుచుచున్నాను. హల్లెలూయా. మామూలు కాదు. కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యు, కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యు. నీవు నీ కుటుంబము ప్రార్థన చెయ్యు, నీవు నీ సంఘము కొరకు ప్రార్థన చెయ్యు, నీవు నీ అభివృద్ధి కోసము ప్రార్థన చెయ్యు. నీవు నేను కూడా రక్షింపబడతామని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి అప్పుడు పెంకిటిల్లు చర్చ్ ఉండేది, పెంకిటిలతో చేసిన చర్చ్ ఉండేది. అప్పుడు వచ్చారు, నేను పాస్టర్ గారితో వచ్చారు. చిన్న చర్చ్ ఉండేది, ఇప్పుడు పెద్ద చర్చ్. హల్లెలూయా. అభివృద్ధి చేశాడా లేదా దేవుడు? ఆశీర్వదించాడా లేదా దేవుడు? నీ కన్నుల ముందే కదా ఆశీర్వాదం కనిపిస్తుంది. అంటే నీవు ప్రార్థన చేయడంలోనే ఇంకా ఆశీర్వాదాలు ఉండాలి. దేవుడా మా చర్చిని ఏసీ చర్చిగా మార్చి ప్రభు అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏసీ చర్చి పాస్టర్ గారు చేయాలంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడ ఒక ఏసీ, అక్కడ ఒక ఏసీ, అక్కడ ఒక ఏసీ పెట్టాలంటే బోల్డ్ ఏసీలు కావాలి దీనికి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏసీ ఇచ్చేయాలి ప్రభు అని ప్రార్థన చేయండి. ఏదో రోజున మీరు ఇచ్చేస్తారు. హల్లెలూయా. దేవా నేను ఎంత సంతోషంగా దేవుని ఆలయంలోకి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుంటున్నాను ప్రభా. నాకు నేనుగా అయ్యగారు ఈరోజు మీకు ఏసీ ఇవ్వాలనుకుంటున్నానండి, ఇక్కడ పెట్టండి అని చెప్పు. దేవుడు మీ చర్చి ఏసీ చర్చి అయిపోద్దమ్మా, నిమిషాల మీద అయిపోతుంది. ఎందుకంటే దేవాలయం కొరకు ఇచ్చిన వారు ఎవరు కూడా పాడేయడం లేరు. ఎక్కడైనా ఉందా? అయ్యగారు పలానా దగ్గర నేను ఇంత ఇచ్చానండి, పాడైపోయినానని నాకు చెప్పండి ఎవరైనా. నేను దేవుని కొరకు ఇచ్చాను, ఆశీర్వదింపబడ్డాను. నేను దేవుని కొరకు నా ప్రతిఫలాలు వదిలాను, నేను నా కుటుంబం ఆశీర్వదింపబడింది. సాక్ష్యం చెప్పమంటారు కదా, సాక్ష్యం చెప్పమన్నప్పుడు నువ్వు చెప్పాలి సంఘానికి. ఎలాగంటే అమ్మా నేను ఒకరోజు పరిస్థితులు ఇలా ఉండేవి మా ఇంట్లో, నేను ప్రభువుకు నమ్ముకున్నాను, ఇలాగే అనుకున్నాను, ఇలాగ అనుకున్న తర్వాత దేవుడు నన్ను నా దుఃఖ దినాలన్నీ తీసివేశాడు, నేను దివారాత్రములు కన్నీరు విడుచుచున్నాను, ప్రభు నన్ను మార్చాడు, నా కుటుంబాన్ని మార్చాడు. హల్లెలూయా. అలా చెప్పినట్లయితే నీ మాట దేవుడు విని దేవుడు మాటగా మార్చుకొని ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని మనం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9-10 వచనాలు. 31వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా మాట వినుము అని ఉంటుందాం. 31వ అధ్యాయము 9-10 వచనాలమ్మా. చాలమ్మా. యెహోవా మాట వినుడి. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడైతే నువ్వు విన్నావో అప్పటి నుంచి నువ్వు దేవుడు ఒకటైపోతా. ఈ బిడ్డ నా మాట వింటదని, ఈ బిడ్డ మాట నేను వింటాను అని. ఎప్పుడైతే దేవుడు నీ మాట వింటున్నాడో నీ ప్రార్థన ఆయనకి అంగీకారంగా వెళ్ళిపోతాడు. దేవుడు నీ ప్రార్థన విని నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుని మాట ఎవరైతే వింటున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని మాట ఇదిగో నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఇది తెచ్చాను, ఇదిగో మీకు అందరికీ చూపించాలని. ఈ గోడ ఉంది కదా, ఈ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూడండి, జనాలు గుంపులుగా వెళ్తారు అక్కడికి. ఆ గుంపులుగా వెళ్ళి వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. దేవా మేము దివారాత్రములు కన్నీరు విడుస్తున్నాము తండ్రి, మా ప్రార్థన విను తండ్రి, మా కుటుంబాలను ఆశీర్వదించు ప్రభువా, మేమందరం ఆశీర్వదింపబడాలి. అది మన ప్రార్థన. ఎందుకంటే ఎప్పుడు కన్నీరు విడిచినా మనకి ఉన్న మాటలే చెప్తాం, కానీ మనంగా ప్రభు దగ్గరికి వెళ్ళి మనకి మనంగా ఒప్పుకోవాలి. ప్రభువా మన అవసరతలు తీర్చు ప్రభువా అంటే దేవుని మాటలు మనకు కనిపిస్తున్నాయి. దేవుడు సెలవిస్తున్నాడు. మనము మన సంఘం కోసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన పాస్టర్ గారి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఈ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారు. దేవా మా పాస్టర్ గారిని, మా పాస్టమ్ గారిని, మా బిడ్డలను ఆశీర్వదించు ప్రభా, మా సంఘాన్ని అభివృద్ధి చేయి తండ్రి, ఇంకా హెచ్చించు ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన విన్నట్లుగా చూస్తున్నాము. దేవుడు చెప్తున్న మాటను బట్టి చూసినప్పుడు
ఈ యొక్క ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా? దేవుని మాట ఎప్పుడైతే మనము దేవునితో జత పనివారుగా చేస్తున్నామో ఆ మాట అగ్గిగా మారిపోతుందంటండి. అగ్నిగలా మారిపోయి ఈ ధూప వైద్యంగా ప్రభు దగ్గరికి వెళ్తుందంటండి. 23వ అధ్యాయము 29వ వచనం. చాలమ్మ. నా మాట అగ్ని వంటిది కాదా? ఇగో హ్యామర్ ఉంటుంది కదా, దాన్ని మేకులు కొడతాం కదా, మేకులు, అది ఎంత బాగా కొడతాం మనం మేకు ఏదైనా కావాలంటే అంతకంటే బాగా పనిచేస్తాంట మన ప్రార్థన. దేవా నువ్వు చెప్పావు నా మాట అగ్ని వంటిది కాబట్టి నేను ఆ ప్రార్థన ఆ మాట కోసమే చేస్తున్నాను ప్రభా, నీవు నా ప్రార్థన నువ్వు తీసుకుంటావని నేను అనుకుంటున్నాను తండ్రి అని చెప్తే దేవుడు చెప్తాడు నీవు నేను కూడా ఆశీర్వదింపబడతామని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ దినాల్లో మనమున్నాము, ఈ దినాల్లో ప్రార్థన చేయాలి. ఉపవాస కుట్టాలు భారం కలిగి పాస్టర్ గారు చేశారు, పాస్టర్ గారు పెట్టారు. ఇది ఎందుకంటే వాక్యము వెళ్ళాలి, మాట వెళ్ళాలి, దేవుని మాట ప్రజల్లోకి వెళ్ళాలి. పర్టిక్యులర్గా ఈ రోజుల్లో ఆయనకి పనిలేక కాదు ప్రార్థనలు, ఆయనకి ఏదో పనిలేక కాదు ప్రార్థన, మనము మన కుటుంబం ఆశీర్వదింపబడాలని ఆయన చేస్తున్న సేవ అంతా కూడా మన అభివృద్ధి కొరకే చూస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను కూడా ఆశీర్వదింపబడాలి అంటే దేవాలయంలో తప్ప బయట చేసేసిన ప్రార్థనలు కాదండి. మనం ఎక్కడో చేసుకున్న ప్రార్థనలు కాదండి. అయ్యగారు నేను క్రమము తప్పకుండా ప్రతి ఆదివారం నేను వస్తానండి దేవాలయంకి, కానీ నేను ఆశీర్వదింపబడట్లేదండి. ఎక్కడ ఆశీర్వదింపబడతావు? నీ లోన ఒకటి బయట కొట్టి ఆశీర్వాదాలు ఉండవు. నీవు వచ్చింది మొదలు నీవు దేవునితో పనివాడిగా ఉండాలి. నీ ప్రార్థన భక్తి జీవితము దేవునికి జత పనివాడిగా అయిపోవాలి. ఆయన మాట అంటే మాట, కాదంటే కాదు, అవునంటే అవును. నేను నా దేవునికి విరోధంగా నేను ఎప్పుడు ఉండను, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క వేదనకరమైనటువంటి జీవితాల్లో మనమున్నాము, ప్రార్థన చెయ్యాల. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కువ సమయము గెత్సేమనే వనంలో చేశాడు. గెత్సేమనే యెరూషలేముకి ఇలాగ వెళ్తుంటే ఆ గెత్సేమనే ఆ తోట ఉంటుందండి, ఆ ప్రార్థన చేసి రాత్రంతా కష్టపడి ప్రార్థన చేస్తే 3 శిష్యుల్ని తోడు పెట్టుకుని తీసుకెళ్ళాడంట. 3 శిష్యులను ఒకసారి చెప్పగలరా ఏమన్నా పేర్లు? 3 శిష్యులు ఒక్క పేరు చెప్పినా చాలు. పేతురు, మీ పాస్టర్ గారు చెప్పేస్తున్నారు. యోహాను, యాకోబు, యోహాను, పేతురు. వాళ్ళు 3 ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారండి. ఆ రాత్రిలో మంచి మిడ్నైట్ యేసయ్యేమో దుఃఖాకాంతుడై ప్రార్థన చేస్తున్నాడు, వేదన పడుతున్నాడు. మన కోసం, ఆయన కోసం కాదు, మన కోసం. నాయనా నా బిడ్డలందరూ బాగుండాలా, నా బిడ్డల కుటుంబాలు బాగోవాలా, మా సంఘాలన్నీ బాగోవాలా, అందరూ బాగోవాలని ప్రార్థన చేస్తారు. 3 తీసుకెళ్తే వాళ్ళు 3 గుడకపెట్టి నిద్రపోతున్నారు. ఏమయ్యా నిద్రపోతున్నారు, నాతో ఉండలేరా ప్రార్థనలు అంటే? అయ్యా మాకు శరీరము మేము బాగానే ఉన్నాం కానీ మా శరీరం బలహీనం అయిపోయిందండి. ఎందుకంటే బాగా భోజనం అయిపోయింది అనుకో శరీరం బలహీనం అయిపోద్దండి. యేసు ప్రభు భోజనం కూడా మానుకొని ఆ యొక్క గెత్సేమనే తోటలోకి వెళ్ళి మోకాళ్ళు లేసి ప్రార్థన చేసి, ఇప్పుడు ఎక్కడైతే ప్రభు ప్రార్థన చేశాడో మోకాళ్ళు లేసి అక్కడ పెద్ద చర్చి కట్టారండి. ఆ లోన యేసు ప్రభు రాతి దగ్గర ఇలా మోకరించినట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి నేను చూశాను. అబ్బా ఇక్కడ యేసు ప్రభు ప్రార్థన చేశాడు. అయ్యా ఎవరి కోసం ప్రార్థన చేశాడు? నేను బాగోవాలా, మా ఇంట్లో బాగోవాలా, మా నాన్న బాగోవాలా, మా అమ్మ బాగోవాలని ప్రార్థన చేయలేదండి. ఆయన దుఃఖాకాంతుడై మన కోసం ప్రార్థన చేశాడు. నా బిడ్డలందరూ రక్షింపబడాలా, నా బిడ్డలందరితో నీ ఆత్మ ఉండాలా అని ప్రార్థన చేసి నలిగిపోతున్నాడండి. ఇంకో కొన్ని గంటల్లో పట్టుకుని ఆయన్ని చెరసాల్లో వేసేస్తారు. ఆయన అయినప్పటికీ కూడా నేను పట్టబడతాను, నన్ను జైల్లో వేస్తారు, తర్వాత సిలువేస్తారు, ఎన్ని తెలుసు, వేదన పడుతున్నాడు. కానీ ఆయన చేసే పని ఏంటంటే ఆ రాత్రి అంతా మోకాళ్ళ మీద ఉన్నాం. మనమా నువ్వు రేపు చచ్చిపోతావురా అన్నావు అనుకోండి, మనకు అప్పుడే భయం పెట్టేస్తుంది. నేను రేపు చచ్చిపోతానంటమ్మా. మళ్ళీ ఇప్పుడు ఫ్యాషన్ ఒకటి మన ఫోన్లో వచ్చే ప్రతి ఓడికి SMS పంపించేస్తాను, నేను రేపు చచ్చిపోతాను. అప్పుడు అది లేదు, ఆయన చచ్చిపోతానని తెలుసుండి కూడా ఆయన మోకాళ్ళ మీద ఉన్నాడండి.
ఆయన పట్టుకుంటారని తెలిసిండి కూడా ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు. ఆయన జీవితము ముగిస్తున్నాను అన్నప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీదే ఉండి పోరాడాడండి. ఎవరి కోసం పోరాడాడు? నీ కోసం, నా కోసం. పేతురు, యాహాను, యాకోబు, అయ్యా కొంచెంసేపు ఉండండి అయ్యా అంటే నిద్ర వచ్చేస్తుందండి. ఉపాసకోవటం అంటే చేస్తాం, కానీ అంత ఎక్కువ చేయలేకపోతున్నాం అయ్యగారు. ఏసైకే చెప్తున్నారు వాళ్ళు. ఎంతసేపు ఉంటారయ్యా మీరు అంటే, మేము ఉండలేకపోతున్నాం ప్రభా అన్న ఆయన. ఒక్కరోజు వాక్యం చెప్తే 3000 మంది మారారు. యేసుప్రభు చెప్పాడు కదా, చూసావా, నీవు నిజమైనటువంటి సేవకుడు అవ్వాలా. ఈరోజు నేను రాత్రంతా కష్టపడి ప్రార్థన చేశాను అనబోతే, ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క శిష్యుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి అద్భుత కార్యాలు చేశారండి. అప్పుడు బలహీనంగా ఉన్నారు, కానీ తర్వాత దేవుడిని విశ్వసించిన తర్వాత, యేసు ప్రభువారు కన్నీరు విడిచిన తర్వాత, ఆ కన్నీటి ప్రార్థన వారు చూసిన తర్వాత, మా జీవితం ఇంకా మారకపోతే వ్యర్థం అనుకుని వాళ్ళు అద్భుత కార్యాలు చేశారు. హల్లెలూయా. దేవుడు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు లేనటువంటి పామరైనటువంటి పేతురుని బట్టి ఒక్క మెసేజ్ పెడతాడండి, ఒక్క మెసేజ్ చెప్పాడండి. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌంట్ చేస్తే 3000 మంది బాప్తీసం తీసుకున్నారంట. 3000 మంది చర్చిలోకి వచ్చారంటండి. ఎన్ని సంవత్సరాలు ప్రభు మనతో ఉంటున్నాడు. నీ చేసిన ప్రార్థన నువ్వు వినంటున్న ప్రభు, నువ్వు వింటున్నావా లేదా? ఒక్క వేదనకరమైనటువంటి మాట నువ్వు తీసుకున్నట్లయితే ప్రభు చెప్తాడు, ఆ ప్రార్థన నువ్వు వినాలి, నువ్వు చేయాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. లోకరాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనం చూడండి. లోకరాసిన సువార్త 6వ అధ్యాయము 21వ వచనము. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వే కాలం వస్తుంది. హల్లెలూయా. ఒకరోజు ఏడ్చావు, ఒకరోజు దుఃఖించావు, ఒకరోజు వేదన పడ్డావు, ఒకరోజు బాధపడ్డావు. ఈరోజు నువ్వు నీ కుటుంబం సంతోషిస్తుంది. హల్లెలూయా. నేను దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళిన రోజు నుంచి, ఈ రోజు నుంచి నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు నవ్వే సమయం వస్తా. నీ నవ్వు చూసి ఉన్నవాళ్ళు ఉడుక్కుంటారు. ఏమ్మా అలా నవ్వుతున్నావు అంటే, నేను ఆశీర్వదింపబడ్డాను కాబట్టి నేను నవ్వుతున్నా, నేను దుఃఖించాను కాబట్టి నేను నవ్వుతున్నా, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి నేను నవ్వుతున్నా. నువ్వు చెప్పవలసిన సమయం వచ్చింది. నన్ను ఆశీర్వదించాడు దేవుడు కాబట్టి నేను ఆశీర్వదింపబడ్డాను కాబట్టి నేను నా కుటుంబంతో నవ్వుతున్నాను, నేను నా సంఘంతో నవ్వుతున్నాను, నేను ఆనందిస్తున్నాను. ఎక్కడ నువ్వు ఆనందిస్తున్నావు? ప్రభుతో ఆనందించు, దేవునితో ఆనందించు, సంఘ బిడ్డలతో ఆనందించు, నీ తోటి సహోదరులతో ఆనందించు. ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మీరు ఆకలి కొన్నారు, మీకు ఆకలి వచ్చింది, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఇప్పుడు మీరు ఏడ్చుచున్నారు, మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. హల్లెలూయా. ఊరకనే నవ్వు వచ్చేమంటే నవ్వు రాదండి. ఊరకనే నవ్వేస్తే అది ఎందుకు నవ్వుతున్నామో మనకు తెలీదు. బాగా ఎక్కువగా నవ్వామనుకోండి మన పిచ్చోళ్ళు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభులో నవ్వుతే మనం ఆశీర్వదింపబడతామని ఒక సూచన. నీవు ఆశీర్వదింపబడాలని. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. లోకరాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ సందర్భాన్ని బట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. లోకరాసిన సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. చాలమ్మ. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను. ఈ లోక 7వ అధ్యాయము 37 నుంచి 50 వచనాల్లో ఉన్న స్టోరీ అంతా కూడా క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఈ పాపాత్మురాలైన యొక్క స్త్రీ ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచిందండి. ఏడ్చింది, కన్నీళ్లతో ఆయన పాదములను కూడా తుడిచింది. ఎందుకంటే ఆవిడికి విలువైనదేదో ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. అత్తరు. ఆవిడ దగ్గర ఏమీ ఉంది? ఆవిడ పేరేమి లేదు, కానీ పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఉంది. ఆవిడ పాపంతో నిండిపోయింది. నేను పాపాత్మురాలని,
నేను చర్చికి వెళ్ళక్కర్లేదు అనుకోకూడదు. పాపాత్ములైనా కూడా దేవుడి దగ్గరికి వచ్చి ఒకరోజు మోకారేసి ప్రార్థన చేసి ప్రభువా నా పాపాల నుంచి విడుదల దయచేయమంటే ఆ రోజే మన దగ్గర నుంచి పాపాలు పోతాయి. ఎంతకాలము ప్రార్థన చేసి నేను పాపాత్ములు అనగనవసరంలే. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తుంది. పాపాత్మురాలనే యొక్క స్త్రీ ఆవిడ ఏడ్చుచూ వెళ్ళింది. పిలిచినోడే తీసుకెళ్ళినోడే అంతగా ఆయన్ని ఆశీర్వదించలేదంట, అంతగా ఆయన దుఃఖించలేదంట, అంతగా ఆయన్ని ప్రైజ్ చేయలేదు. కానీ ఈవిడ వచ్చింది అత్తర్ బాటిల్ పట్టుకొని తీసుకొచ్చి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఏంటంటే మొట్టమొదటి మాట ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిసిందండి. నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ దినము నేను ఉపవాస కూటాలకు వెళ్తున్నాను, దేవుడు నాతో మాట్లాడాలి. ఎలా మాట్లాడతాడు అంటే ఆవిడ దగ్గర ఏది చూసింది, చాలా విలువైన అత్తరు చూసింది. అదంతా తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గరికి వేసింది, ప్రభుకి సమర్పించింది. ఆవిడ చేసిన కార్యము యేసు ప్రభు మరణాంతరం అయిపోయిన వరకు కూడా గుర్తుపెట్టాడు యేసయ్య. ఏమి చేసింది ఈవిడంటే, నేను మరణాంతరం అయిపోయినంత వరకు కూడా ఈవిడ చేసిన మాట నేను చెప్తున్నాను. ఇక కొన్ని గంటలు నేను చనిపోతాను, అప్పుడు నాకు ఈవిడ ముందుగానే సిద్ధపరిచింది. చనిపోయిన వాళ్ళని చూస్తాం కదా, బాక్స్లో పెడతాం కదా, అప్పుడే అక్కడ ఏమంటామంటే పరిగెట్టుకెళ్ళి పౌడర్ తేరా, పరిగెట్టుకెళ్ళి సెంటు తేరా అంటారు చాలామంది. అప్పుడప్పుడు అన్నీ ఏం తేరో అప్పుడు జ్ఞాపమత్తే అందరికీ. రే బేగిళ్ళు అంటే ఆ పాప ఆడిపోయి స్పీడ్గా వెళ్తాడు, ఏదన్నా చేశాడంటే ఆడు గుప్పకు చనిపోతాడు కంగారులో. అందుకనే ఆ చనిపోయేటప్పుడు జ్ఞాపమత్తే ఇవన్నీ. అందుకని ముందుగానే ఈవిడ ఏం చేసింది తెలుసా, దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపాత్మురాలని శ్రీ. అనేక మంది నా దగ్గరకు వచ్చారు, అనేక మంది నాతో ఉన్నారు, కానీ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నా పాపాలకు విడుదల దయచేయండి. ప్రార్థన అండి, కన్నీరు విడిచిందండి, ప్రభువుని అడిగిందండి. ఆవిడ గుర్తిచ్చిందండి, దేవుని దగ్గరికి వచ్చిందండి, ఆయన పాదముల దగ్గర అత్తరు వదిలేసింది, ఇచ్చేసిందండి. ఆవిడికి అందమైన ఎంటుకలు, తల వెంట్రుకలు ఆయనతో తుడిసిందండి ఆయన పాదాలని. కానీ ప్రభువు చూశాడు ఏంటంటే, నీ పాపాలకి క్షమించబడ్డాయమ్మా. నువ్వు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క లోకంలో మనం ఉన్నాము, ఈ యొక్క పాప లోకంలో మనం ఉన్నాము. పాపము మనల్ని పట్టి పీడిస్తుంది, కానీ మనము ఈ పాపాల నుంచి విడుదల చేయాలంటే ఎవరు చేస్తారు? నా పాపాలు ఎవరు తీసివేస్తారండి? నా పాపాలకి విడుదల ఎక్కడ దొరుకుతుందండి? యేసు దగ్గర దొరుకుతుందని గుర్తెరిగింది. యేసయ్య దగ్గరికి వచ్చింది, ఆవిడ పాపాలు ఒప్పుకుంది. ఎలాగంటే ఆవిడకున్న విలువైనదంతా కూడా ప్రభువుకి ఇచ్చేసింది. మనం విలువైనదంతా ఇంట్లో పెట్టేస్తాం, బీరువాలో పెట్టేస్తాం, తాళం వేసేస్తాం, ఉత్తునిగా వస్తాం. ఉత్తునొచ్చి కానుకల పెట్టిలోని మనకి ఎందుకు పనిచేయంది పడేస్తాం. ప్రభు మనల్ని కూడా అలా పడేస్తాడు. మరి అందుకనే కానుకలు ఇచ్చినప్పుడు మంచి కానుక, ప్రభువా నీకు నేను ఇస్తున్నాను, నాకేమీ లేదు తండ్రి, నేను ఇచ్చేస్తున్నాను దేవుని సన్నిధి, నువ్వు మరలా నన్ను దీవించడానికి ఇష్టపడితే నువ్వు నన్ను దీవించు. ఎవరు? ఒక ఆవిడ ఇచ్చింది. ఎన్ని కానుకలు ఇచ్చింది? 2 కానుకలు ఇచ్చింది. ప్రభు ఎంతగా ఆశీర్వదించాడు. శిష్యులందరూ అందరిని పిలిచి చూడండి, ఆవిడ ఏమి లేవు ఆవిడది ఇంటి దగ్గర. మనమా మొత్తం అంతా గాదిలో పెడతాం, మొత్తం అంతా పెట్టేస్తాం, ఇంట్లో మొత్తం లాకు వచ్చేస్తాం. ప్రభా నన్ను దీవించు తండ్రి. ఇంటికాడ దొంగ పడిపోతున్నాడేమో భయం మనకి. ఎందుకు? అన్నీ ఒకదాని మీద ఒకటి ఒత్తి పెట్టేస్తాం కదా, ఇంకా మన మనసంతా బీరువా మీద ఉంటాం. అయ్యగారు వాక్యం చెప్తున్నా, వాక్యం ఎక్కదు. ప్రార్థన చెయ్యమ్మా అంటే అయ్యగారు ప్రార్థన చేస్తానండి. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, ముందు నువ్వు ఏమై ఉన్నావు? దేవుని సేవకుడుగా, దేవుని సేవకులు బిడ్డలు చెప్తున్న మాటలు నువ్వు విని దేవాతి దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదించబోతున్నాడో నువ్వు చూడాలి. యొక్క పాపముతో పట్టబడినటువంటి స్త్రీ వచ్చి దేవాతి దేవునికి ఆ వేదనంతా చెప్పుకుంది. దేవుడు ఆవిడని ఆశీర్వదించాడు. ఇంకేముంది? ఆవిడికి విలువైందంతా కూడా ప్రభు దగ్గర పెట్టేసింది, దేవుని దగ్గర ఏడ్చింది. ఆవిడ ఏడుపుని ప్రభువు మంచిగా మార్చాడని మనం చేస్తున్నాను. దేవుని మాటలు మనం చూస్తున్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు. ఏమి చెప్తున్నాడు అంటే, నువ్వు నిలబడాలా, దేవుని సేవలో నువ్వు నిలబడాలా, దేవుని సేవకునికి తోడుగా నువ్వు నిలబడాలా. చూడండి,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఆ, 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 చాలమ్మా. ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నేను ఏడ్చి చెప్తున్నాను. ఫిలిప్పీ సంగమా, దేవుని సంగమా, కుంకుడిమిల్లి సంగమా, నేను ఏడ్చుచు చెప్తున్నాను. ఏంటంటే మరలా ఎప్పుడైనా దేవుని రాకడ ఆలస్యమైతే, నేను మరలా వచ్చినట్లయితే, అయ్యగారు మీరు వచ్చినప్పుడు నా స్థితి ఇది, నేను ఇప్పుడున్నాను, నన్ను ప్రభు ఉన్నత శ్రేణిలో ఆశీర్వదించాడని ఎవరైనా చిన్న సాక్ష్యం చెప్పండి, అది ఆశీర్వాదం. ఏమనంటే ఫిలిప్పీ సంఘానికి పరిశుద్ధుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవాతి దేవుని బిడ్డగా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడును నేను ఏడ్చుచూ చెప్పుచున్నాను, మీరందరూ ఆశీర్వదింపబడాలని. నేను జైల్లో ఉన్నాను, నన్ను జైల్లో పెట్టేశారు, నేను బయటికి రాలేని పరిస్థితి, కానీ మీ సంఘం అంతా అభివృద్ధి చెందాలని ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆశీర్వాదాలు నేను ఏడ్చుచూ చెప్తున్నానమ్మా, నవ్వుతూ చెప్పట్లేదు. ఎంత కష్టాలు ఉన్నాయో మీకు నేను చెప్తున్నాను, కానీ మీరు ఒక రోజున ఆశీర్వదింపబడతారు. విగ్రహారాధనతో బాధపడుతున్నవారు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు, కానీ పరిశుద్ధులైన పౌలు ఏం చేశాడంటే, నేను ఏడ్చుచూ చెప్తున్నానని ఆ లేఖ ద్వారా తెలియజేశాడు ఆ సంఘానికి. తన జీవితంలో ఎన్నో మాటలు సంఘాలకి చెప్పాడు. అందుకనే దేవుడు చెప్పిన మాట ప్రతిదీ కూడా నెరవేర్చబడింది, ఆశీర్వదింపబడింది. ప్రకటనలు 21వ అధ్యాయము, ప్రకటన 21వ అధ్యాయము 4వ మాట. హల్లెలూయా. ఇక మన జీవితంలో ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే, మనము ఏడ్చిన ఏడుపు ప్రభువు వింటున్నాడు, మనము దుఃఖించినటువంటి దుఃఖము ప్రభు వింటున్నాడు, మన వేదన ప్రభు వింటున్నాడు. దుఃఖకాలములన్నీ కూడా ప్రభు మన పట్ల ఆశీర్వాదాలు దాచిపెట్టి మనకిస్తున్నాడు. మనము మన కన్నీటి ప్రార్థన ప్రభుకి వినబడింది. ఉపవాస కూటాలకు వచ్చాను, నేను ఆశీర్వదింపబడ్డాను, దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, మంచి వాక్యాలు నేను విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. నా దుఃఖ దినాలు నేను బాగా నవ్వించలేని పరిస్థితి, కానీ నాకేదో చెప్పాలని ఆశ ఉంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే మీరందరూ ఆశీర్వదింపబడాలా, మీరందరూ చెయ్యొత్తుకుండాలా దైవజనులకి, మీరందరూ ఆయన మీ ఆశీర్వాదాల్లో పంచుకోవాలా. ఆయన ప్రతి దినము ఆయన మీకోసమే ఆలోచిస్తారు పాస్టర్ గారు. ఎందుకంటే పుట్టినరోజులకే పాస్టర్ గారు ఉండాలా, అన్ని దినాలకి పాస్టర్ గారు ఉండాలా, మీ అభివృద్ధిలో పాస్టర్ గారు ఉండాలా, మీరు ఆశీర్వదింపబడాలా. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయనకి ఎవరూ లేరు, ప్రత్యేకంగా ఆయనకి ఏమీ ఆస్తులు సంపాదన ఏమీ లేదు, మీరే సంపాదన. ఎందుకంటే మీకోసమే దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉంటారు. మా వదిన, మా అన్నయ్య గారు కూడా ఎప్పుడు కూడా మీకోసమే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సంఘ బిడ్డలు ఆశీర్వదింపబడితే, సంఘము ఆశీర్వదింపబడితే, దేవుడు మా మొరని విన్నాడు చాలు అనుకుని సంతోషపడే బిడ్డలు వాళ్ళు. నేను చెప్తున్నాను ఏంటంటే, మన ప్రార్థన, మన ఏడుపు, మన కన్నీరు ప్రభు వినాలి. పక్కింటోళ్ళు కూడా వినకపోయినా పర్లే. హల్లెలూయా. మీరు ఈ రోజు నుంచి వాళ్ళు విన్నారు, వీళ్ళు విన్నారు, అలాగన్నారు, ఇలాగన్నారు, ఏది మీరు పట్టించుకోవసరం లేదు. మీ ప్రార్థన ప్రభు విని మీకు జవాబిస్తే చాలు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు, కానీ ఒక దినము నీది అవుతుంది, ఒక దినము నీకు ప్రభు ఇస్తాడు. ఆ రోజు నువ్వు తట్టుకోలేవు. అయ్యా నీ ఆశీర్వాదాలు ఎంత గొప్పవా ప్రభువా, అయ్యయ్యో ఇంత ఎక్కువ ఇస్తానంటే ఇంకా ముందు నుంచే ప్రార్థన చేద్దును కదా. అప్పుడు నువ్వు చెప్పినా కూడా సమయం ఉండదు. హల్లెలూయా. కొర్నేలి నీ ప్రార్థన వినబడింది అన్నాడా లేదా? నేను వినలేదయ్యా, నువ్వు ప్రార్థన చేసాక నాకు తెలియలేదయ్యా అన్నాడా? నువ్వు చేసిన ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన నేను జవాబిస్తున్నాను, నీ ప్రార్థన, నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఈ ఉపవాస కూటాల్లో దేవుని వాక్యము పంచుతున్న బిడ్డల్ని ఆయన తీసుకొచ్చి మీ మధ్యన చూపించి ఇక్కడ వాక్యం చెప్పిస్తున్నారంటే బెనిఫిట్ ఆయనకి కాదు, మనకి. హల్లెలూయా.
దేవుని బిడ్డలుగా, దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, ఒకరోజు నువ్వు చిన్నతనంలో ఉండొచ్చు, కానీ తుదకి నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ కన్నీటి ప్రార్థన ప్రభు విన్నాడు. హల్లెలూయా. ఆ దినమున నువ్వు ఆశీర్వదింపబడిన దినమున నీ ముందు ఎవడు నిలబడలేడని మనం చేస్తున్నాం. నీ పక్కింటిలో కూడా నేను తట్టుకోలేరు. ఆవిడేంటి అంత ఆశీర్వదింపబడింది? ఆవిడ కన్నీటి కార్చినప్పుడు నువ్వు హేళన చేసావు. ఆవిడ బాధపడుతున్నప్పుడు హేళన చేసావు. ఆవిడకి ఒక పూట భోజనం లేనప్పుడు పడేసావు. నీ అన్నం ఎక్కువైనప్పుడు ఆ రోజు నువ్వు పెట్టుంటే ఈరోజు ఆవిడ పెట్టుండు కదా. ఆవిడ ఆశీర్వదింపబడింది. ఆవిడ ఎలాగ ఆశీర్వదింపబడిందంటే కన్నీరు విడిచి మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఆశీర్వదింపబడింది. ఇప్పుడు నీకు ప్రార్థన మొదలెట్టావంటే ఇంకా 20 సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఆశీర్వదించి ప్రభువా అని నువ్వు ఆవిడని చూసా నువ్వు ప్రార్థన మొదలెట్టావు అనుకో, నీకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఆవిడకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అన్ని సంవత్సరాలు పట్టింది. అమ్మ నువ్వు ఆ రోజు నుంచి ప్రార్థన చేశాను అన్నావు కదా, ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఒక 10 సంవత్సరాలు పట్టిందమ్మా అంటే, ఈరోజు నువ్వు స్టార్ట్ చేస్తే నీకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. ఈ దినమే మిక్కిలి అనుకూల సమయం. ఇదే రక్షణ దినము. ఈరోజే నువ్వు ప్రారంభించు. ప్రభువా ఈ ఉపవాస కూటాలు నాకు, నా కుటుంబానికి నాయనా, ఈ వాక్య పరిచర్య నాకు, నా కుటుంబానికి నాయనా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీవు నా దగ్గరికి రా. నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీవు నా దగ్గరికి రా అని ఆయన చెప్తున్నాడు. ఆ మాటలు నేను చెప్తాను, మీరు వినండి. మలాకి 3వ అధ్యాయము 7వ వచనము, 787వ పేజీ. మలాకి 3వ అధ్యాయము 7వ వచనం. చాలమ్మా. మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు. మీకేమ్మా, మీరు బాగానే ఉంటారు. పాస్టర్ గారికి ఇక్కడ గంట సేపు అన్నా నుంచోవాలి మేము, మీరు హ్యాపీగా కూర్చున్నారు కదా. హల్లెలూయా. మీరు ఆయన తట్టు తిరగాలి. హల్లెలూయా. యేసయ్య తట్టు నేను ఎప్పుడైతే తిరిగానో, యేసు తట్టు నేను ఎప్పుడైతే ఉన్నానో, యేసు తట్టు నా కుటుంబం ఎప్పుడైతే ఉందో, నేను ఆయన తట్టు తిరిగాను. సమయం అయిపోయింది, తిరగవలసిన సమయం అయిపోయింది, తిరగలే. ఇప్పుడు తిరుగుతానంటే కుదరదు. హల్లెలూయా. దేవుని సేవకులు నిన్ను ఎప్పుడైతే బాప్తీసం ఇచ్చి నిన్ను ఆశీర్వదించారో, ప్రార్థన మొదలెట్టమ్మా అన్నారో, ఆ రోజు నుంచి నువ్వు ప్రార్థన మొదలెట్టి నువ్వు ఆయన తట్టు తిరిగి ఉంటే నువ్వు ఇప్పటికే ఆశీర్వదింపవు, నువ్వు ఇప్పటికే బ్లెస్సింగ్ అయిపోదు. వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు అయ్యగారు, నేను ఆశీర్వదింపబడలేదు అయ్యగారు. అవసరం లేదు. నీకు ఒక అయ్యగారు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, ఆయన్ని అడుగు. ఇప్పుడు ఏమంటున్నాడు మలాకీలో ఏముంది? ఎవరైతే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుతాను. టర్న్ టు మీ, ఐ విల్ టర్న్ టు యూ. నేను మీ తట్టు తిరిగిపోతాను. ఎప్పుడు తిరుగుతారా అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తారా నా బిడ్డలు? ఎప్పుడు ఉపవాస కూటాలు అయ్యగారు పెడతానంటారు. మనకెందుకులే, మన ఇంటికాడ టీవీ ఆన్ చేసుకుని కూర్చుని చూడొచ్చు. నువ్వు టీవీతోనే ఉంటావు, ఇంకే దేవుడి దగ్గరికి రావు. అయ్యగారు ఉపవాసకాటాలు పెట్టారు అయిపోయాయి, పాస్టర్లు వచ్చారు వెళ్ళిపోయారు, వాక్యం అయిపోయింది, వాక్యం చెప్పేశారు వెళ్ళిపోయారు. నీకు ఆశీర్వాదాలు లేదు. టీవీ పెట్టుకో, టీవీతోనే ఉంటావు. టీవీని మీద వేసేసి లోనే వేస్తారు అప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళు వాక్యం వినబడితే టీవీ తగ్గించాం, మనం ఎక్కువ పెడతాం సౌండ్. ఎందుకమ్మా? దేవుని వాక్యం నీకు వినబడుతున్నప్పుడు నువ్వు వినకపోతే ఆయన నీ తట్టు తిరగడు. హల్లెలూయా. ఆయన నీ తట్టు తిరగమన్నప్పుడు నువ్వు ఆయన్ని అడిగినా కూడా నీ తట్టు తిరగడు. ఇక్కడ అడగాలంటే కన్నీరు విడచాల, ఇక్కడ అడగాలంటే దుఃఖపడాల, ఇక్కడ అడగాలంటే వేదన పడాల. యేసు క్రీస్తు ప్రభు కూడా మన కోసం వేదన పడ్డాడు, రాత్రంతా కన్నీరు కార్చాడు, అప్పుడే ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఆయన పెందల కడనే ఆయన ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అన్నట్టుగా ఉంటుంది. పెందల కడనే అంటే 3 గంటలకి లెగిస్తారా మీరు? అయ్యగారు నేను 3 గంటలు లేచానండి, నేను సంఘం కోసం ప్రార్థన చేశానండి, 3 గంటలకే లేచి మోకాళ్ళు లేచానండి, చెయ్యొద్దండి. హల్లెలూయా. తెలిసిపోద్ది, తెలియలోని చేయెత్తినా తెలిసిపోద్ది. ఆయన చేసేవారుగా ఉన్నారు కాబట్టి ఆయన చేయెత్తినా పర్వాలేదు. నేనే అమ్మా మంచి నిద్ర వస్తుంది అయ్యగారు, 3 గంటలకు బాగా నిద్రపోతాను అయ్యగారు, గుర్రక పెట్టి నిద్రపోతాను అయ్యగారు, 3 గంటలకు వస్తుంది రాకడా. అప్పుడు నువ్వు ఎత్తపడతావా?
నువ్వు మెలకుగా ఉండొద్దా? దేవుడు చెప్పాడు, నేను మీ ఇంటికి వచ్చి మీ తలుపు తడుతున్నాను, నా స్వరం విని ఎవడైనా తీస్తే వాళ్ళ ఇంట్లోకి వస్తాను, వాళ్ళతో ఉంటాను, భోజనం చేస్తాను అన్నాడే. యేసయ్య వస్తే మళ్ళీ భోజనం పట్టాలా, అదో బాధ మనకి. ఆయన వస్తే మళ్ళీ ఏదైనా మంచి కూర అడుగుతాడేమో, అది వండాలా. అందుకే తలుపే తీయకపోతే, భోజనమే పెట్టకపోతే మనకి ఎందుకులే అనుకుంటే అవుతుందమ్మా? ఎవరు తట్టుతారో, ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో, ఎలా దీవిస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చి తడతాడు, డోర్ దగ్గరికి వచ్చి కొడతాడు. ఎవరు లేరులే ఆ పక్క పోయా అంటాం. ఎందుకంటే మనకు బద్ధకం. మంచి మంచం ఇచ్చాడు దేవుడు మనకి, ఇంట్లో బాగా పడుకుంటాం, లేకబుద్ధి వేయదు. యేసయ్యే వచ్చి తడుపు తట్టానమ్మా, నువ్వు తీయమన్నానమ్మా, తీయలేదమ్మా, పక్క ఇంటికి వెళ్ళిపోయానమ్మా అంటాడు. యేసయ్య, నువ్వు యేసయ్య అని చెప్పొచ్చు కదా, నేను తీద్దును కదా. ఆయనతో గొడవాడతావా? యేసయ్యతో గొడవాడతామా? ఆడలేం కదా. మెలుకు కలిగి ఉండండి, ప్రార్థన చేసుకుని ఉండండి, కనిపెట్టండి. నేను ఎప్పుడు వస్తానో తెలీదు. ఆయన దొంగ వలే వస్తాడు, ఎలాగన్నా వస్తాడు, ఏదన్నా చేస్తాడు. మన హృదయం తట్టుతాడు, మన హృదయాన్ని తీయాలి. వేదన పడి చెప్తున్నాను ఈ మాటలు నేను మీతో. ఎందుకంటే మిమ్మల్ని నవ్వించాలా, మిమ్మల్ని ఏదో చేయాలా, మిమ్మల్ని ఏదో చేసేసి మంచి మంచి మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు నేను. కానీ ఒక్కరోజు ప్రభు చెప్తాడు, ఎవరైనా వచ్చి నీ హృదయం తట్టాడా, ఎవరన్నా వచ్చి నీకు ప్రార్థన చేశారా, ఎవరన్నా వచ్చి నీ వాక్యం చెప్పారా అన్నప్పుడు, ఇదిగోండి పలానా పాష గారు, దానియేల్ పాష గారు, పలానా గిరి పాష గారిని రమ్మన్నారండి, ఆయన వచ్చినప్పుడు ఈ వాక్యం చెప్పాడు అయ్యగారు అని ఆయనకి చెప్తే చాలమ్మా. హల్లెలూయా. దేవునితో జత పనివాడుగా నువ్వు ఉండాలా, దేవుని బిడ్డగా నువ్వు జీవించాలా. దేవునితో ఆయన నీ సమయాని కోసం వెయిట్ చేస్తున్నాడు, ఆయన సమయానికి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నువ్వు రా ప్రభువా, నువ్వే రా నాయనా, నేను అస్సలు రాలేకపోతున్నాను అనకూడదు. హల్లెలూయా. ఈ రోజు నుంచి యేసు ప్రభు స్వరం వింటామండి. ఆయన వచ్చినప్పుడు, నా డోర్ తట్టినప్పుడు, నా తలుపు తట్టినప్పుడు నేను తీస్తాను అయ్యగారు అన్న వాళ్ళు చేతెత్తండి. మెలుగుండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయన తట్టు తిరుగుతున్నాను, ఆయన నా తట్టు తిరుగుతున్నాడు. ఆయన తిరుగుతాడమ్మా, నువ్వే తిరగట్లేదు. సంవత్సరాలు అయిపోతున్నాయి, సమయం అయిపోతుంది, రెండో రాకడికి దగ్గర అయిపోతుంది. వచ్చేస్తాడు ఆయన, అయ్యా అయ్యా అని నువ్వు కేకలు వేసినా పని అవ్వదు, పని జరగదమ్మా. నువ్వు ముందుగానే ఇప్పుడే సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను. యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోవేలు 2వ అధ్యాయము 13వ వచనం. అది అమ్మా, మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. మీ హృదయం ఎవరికో ఇవ్వకండి. దొంగడు దోసుకెళ్ళిపోతాడు. సాతాను గారికి హృదయం ఇచ్చేసాను అయ్యగారు, ఇంకా మీరు ఎవరు రావడానికి లేదండి, నేను సాతానుతో ఉండిపోయిన అయ్యగారు అనకండి. మీ హృదయం ఒకే ఒక ఆయనకి ఇవ్వండి, యేసయ్యకి. మీ హృదయములు ఆయన తట్టే తిప్పండి. వేరే వాళ్ళకి ఇచ్చామా అయిపోయామే. వేరే వాడు మోసం చేసేస్తాడు, మనల్ని జగటగల దొంగ ఊబిలో వేసేస్తాడు, గోతులో వేసేస్తాడు. కానీ యేసు వైపు చూడండి. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చాలమ్మా చాలు, ఆయన తట్టు తిరగండి. ఎవరు తిరుగుతారా, ఎవరు దేవుని బిడ్డలుగా వస్తారా, ఎంతమంది వస్తారా, ఏమి ఆయన దగ్గరికి వస్తారా, ఎలాగ వస్తారా, ఆయన చూస్తున్నాడమ్మా, ఆయన చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు అనుకున్నాను నేను ఇశ్రాయేల్ వెళ్ళిపోదామని, డబ్బులు బాగా కూడబెట్టి ఇశ్రాయేల్ వెళ్ళిపోదామని. ఒకరోజు మద్రాసు వెళ్ళాను, ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఏంటి ఇశ్రాయేల్ వెళ్తావా అన్నాడు. ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ తీసుకెళ్తారంట కదండి మీరు, అందుకే వచ్చానండి అంటే, ఆయనకి నేను పిల్ల కాకిలాగా కనిపించి ఉంటాను. ఆయనకి వెళ్ళిపోయాను, నాకు టైం లేదు అన్నాడు. నేను వెళ్ళి ఒక 20 సంవత్సరాల తర్వాత వెళ్ళి, అయ్యగారు నేనేనండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం వచ్చాను కదా. నువ్వా? అబ్బే అప్పుడు నేను గమనించలేకపోయినయ్యా. అదే వ్యక్తి ఆయన.
మనిషి నన్ను చూశాడు, నేను డబ్బులు అయితే బాగా పట్టుకెళ్ళాను, నా డబ్బులు వీడి దగ్గర ఉండవులే అనుకున్నాడు. ఇప్పుడు ఫోన్పే కదా, డబ్బులు అట్టుకెళ్ళా, ఫోన్పేలు కొట్టేశాం. హల్లెలూయా. ఆశీర్వదించాడా లేదా దేవుడు? నువ్వెవరో అనుకున్నానయ్యా అన్నాడు. అదేనండి మీ ఫ్రెండ్ కొడుకుని, సమర్పణరావు గారు వాళ్ళ అబ్బాయినండి. మా ఫ్రెండ్ కొడుకువా, చెప్పొచ్చు కదా అన్నాడు. చెప్తే మీరు నన్ను తీసుకెళ్ళరని చెప్పలేదండి అయ్య గారు. మీకు డబ్బు కావాలా, నాకు టికెట్ కావాలా, నాకు ప్లేసులు చూడాలా, మీరు నన్ను తిప్పాలా అని అక్కడ చెప్తే ఇశ్రాయేల్లో నా చేయొదిలివాడు కాదు. ఎందుకంటే నేను ఎవరిని, సేవకుని కొడుకుని. అప్పుడు నన్ను రికగ్నైజ్ చేయలేదు ఆయన, కానీ ఇప్పుడు ఫోన్పే ద్వారా రికగ్నైజ్ చేశాడు. ఫోన్పే ఇంపార్టెంట్ ఆయనకి. హల్లెలూయా. మనిషి ఇంపార్టెంట్ కాదు, డబ్బు. జనాలకి ఏం కావాలమ్మా? ధనము. అది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పని చెప్పినా నిన్న అమ్మగారు బాగున్నావా అంటారు. హల్లెలూయా. అదే నీ దగ్గర లేకపోతే నిన్నెవ్వరు పరిశీలించరు. కానీ నీ దగ్గర ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలా. హల్లెలూయా. నీకు డబ్బు ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, నీతో యేసయ్య ఉంటే అన్నీ కూడా నీకుంటాయి. హల్లెలూయా. నీకు ఏ సమయంలో ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఏ సమయం నాకు కావలసిందో అది ఇస్తాడు. ఎంత కావాలో ఆయన ఇస్తాడు. నేను ముందుగానే చెప్పాను మీకు, మీ ఫ్యామిలీకి కావాలంటే 20,000 చాలమ్మా అన్నాను. చూసారా, నేను 20,000 కోసమే ప్రార్థన చేశాను. హల్లెలూయా. మా అన్నయ్య అంటాడు, ఒరే ఎలా పోషింపబడుతున్నావురా అంటాడు. పిల్లలకి ఫీజులు కట్టాలంటే పాస్టర్ గారు కదా నీకేమయ్యా ముందే కట్టేస్తావు అంట. ఫీజులు కట్టే ఆవిడ దగ్గరికి వెళ్తే, నీకేమంటావమ్మా, మేము పాస్టర్ గారు అమ్మా, మాకు కూడా కష్టాలు ఉంటాయంటే, మీకేం పర్వాలేదంట, మాకు చెక్కులు ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మా దేవుడు ఎవరు? చెక్కులు ఇచ్చే దేవుడు ఉన్నాడంట. అబ్బా చాలా బాగా చెప్తున్నావులే. మా చెక్కులు ఇచ్చే కదా, ప్రింటింగే మా ఓడి దగ్గర ఉంది. హల్లెలూయా. ఏసే దగ్గర ఉంది ముద్రణ. మా ఓడు కానీ మనసు ఎట్టకపోతే డబ్బులు ఎవరి దగ్గర ఉండవు. మా ఏసే మనసు పెట్టాడు కాబట్టి ఆ మాత్రం అన్నా మీ దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. భూకంపం వచ్చేస్తుంది, జలప్రలయం వచ్చేస్తుంది మా ఓడితో పెట్టుకుంటే. హల్లెలూయా. యేసు నిన్ను దీవించాలంటే మొట్టమొదట లైన్లో నువ్వు ఉంటావు. నీకే పర్వాలేదు, నీకే ఇబ్బందులు ఉండవు. అయ్యగారు నాకు ఇబ్బందులు వస్తుంది అంటే నీ ప్రార్థన తక్కువైనట్టు లెక్క. అయ్యగారు నా బలహీనంగా ఉన్నానండి, నాకు ఈ వ్యాధి పోవట్లేదు అయ్యగారు, నాకు ఎప్పుడు కూడా బాధేనండి, ఇతరులు చూసి ఏడుతూనే ఉంటాను అయ్యగారు. ఏడకు. యేసుక్రీస్తు కోసం ఏడు. అయ్యా నువ్వు నన్ను దీవించని ఏడు. ఈ రోజు నుంచి నీ ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రార్థన, ఈ రోజు నుంచి నీ ప్రత్యేకంగా ఉండాలి నీ ఆరాధన, ఈ రోజు నుంచి నీ మోకాళ్ళ అనుభవం ప్రత్యేకంగా ఉండాలా. దేవుడు చెప్పాడు. ఒక ఆయన మద్రాసులో చాలా మంచి ఆయనే, పాపం లాజరస్ గారని ఉంటారు. ఆయన అందరిని చూశాడు, దినకర్ గారిని వాళ్ళని చూస్తే బాగా అందరూ చర్చిలు కట్టుకెళ్ళిపోతున్నారు. ఈయన ఏం చర్చిలు కట్టలే, పాస్టర్ గారు అయిపోయాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అయ్యా మీరు ఇచ్చిన చిన్న గృహంలో నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానండి అన్నాడు. ఈరోజు ఏమయ్యాడు తెలుసా? ఆయన అందరికంటే డబ్బులు ఉన్నవాడు అయిపోయాడు. ఆయన ఏం చేశాడమ్మా? హల్లెలూయా చెప్పండి. మోకాళ్ళ అనుభవంకి ప్రేరుకి సమయం ఇచ్చాడు. ప్రార్థన జపకోవటం అంతే, ప్రార్థనే. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రార్థన. నువ్వు ఏ సమయంలో వెళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటాడు అయ్యగారు. ప్రార్థన చేస్తుంటే అక్కడ ప్రార్థనతో వెళ్ళిన వాళ్ళందరూ ఆశీర్వదింపబడుతున్నారు. పాస్టర్ గారిని ఆశీర్వదించారు, దినదినము ఆశీర్వదించారు. ఈరోజు పెద్ద చర్చి కట్టేశాడు. ఒకరోజు చిన్న పాస్టర్ గారే ఆయన నిర్ణయం ఏంటంటే, నేను మా సంఘం కోసం ప్రార్థన చేశాను, ఈరోజు సంఘం ఆయన్ని పోషిస్తుంది. హల్లెలూయా. కోట్ల మీద లక్షల మీద ఇస్తున్నారమ్మా, లక్షల మీద ఇస్తున్నారు ధన సహాయము. ఎవరో పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఆశీర్వాదాలు తెరవబడ్డాయి. ఆకాశపోకెండ్లు తెరిచాడు ప్రభు, వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు. అలాగే ప్రతి దైవజనుడిని మీరు చూసుకోండి. సాధు సుందర్ సింగ్ అయ్య గారు కూడా ఏమి చేయరైనా ఎక్కడో పంజాబ్ దేశం నుంచి వచ్చి హైదరాబాదులో మోకాళ్ళ అనుభవం, మోకాళ్ళ ప్రార్థన. ఈరోజు కోట్ల ఆస్తి అయిపోయింది ఆ చర్చి. మేము సాధు సుందర్ సింగ్ అయ్య గారి సంఘస్థులమండి. నువ్వు సంఘస్థుడివే, కానీ ప్రభు సంఘస్థుడివా, దేవుని సంఘస్థుడివా, దేవుని బిడ్డవా? ఒక్క ప్రార్థన, మోకాళ్ళ అనుభవం ప్రార్థన. హల్లెలూయా. నేను ఆయన తట్టు తిరిగితే ఆయన నా తట్టు తిరుగుతాడని చెప్పాడు కదా. నేను తిరగపోతే ఎలాగా? నేను తిరగపోతే ఆయన మన తట్టు తిరుగుతాడా?
తిరుగుతాడా? తిరగడు. కాబట్టి మీరు తిరగాలి. ఆయన తిరుగుతాడో లేదో చూడాలి. ఒక రోజు పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు పట్టొచ్చు. ఏదో రోజు నీ కొరకు అట్టే పెట్టిన తన సహాయం నీ చేతులు పెడతాడు. హల్లెలూయా. ఒక్కరోజే ప్రార్థన చేశాను ప్రభా, ఈరోజే నాకు ఇచ్చే ప్రభా, ఈరోజే నేను అభివృద్ధిలో ఉండాలి ప్రభా, ఈరోజే ఆశీర్వదింపబడిపోవాలి ప్రభా, పని అవుతుంది. ఆయన నీ కోసం ఒక ప్రణాళిక కలిగి ఒక ప్లాన్ వేసుకుని ఉంటాడు. అమ్మా నిన్ను ఆశీర్వదింపబడతాను. ఆ తల్లి మరి వాక్యం చదువుతుంది. ఆవిడకి చదవమనగానే ఎందుకు చదవాలి, నాకెందుకులే అని కూర్చోవచ్చు. ఆవిడికి ఒక ఆలోచన, దేవుని మాటలు చదవడానికి ఆలోచన. మా బిడ్డలందరూ చదువుతున్నారు, వాళ్ళకి ఒక ఆలోచన. దేవుని సేవకుడు చెప్తున్నప్పుడు నేను చదువుతాను, నేను ఆలకిస్తాను, నేను వింటాను. దేవుడు చెప్తాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడని మనవి చేస్తున్నాను. అలాగా నిన్ను ఆశీర్వదించడానికి దగ్గరగా ఉన్నాడని మనవి చేస్తున్నాను. కీర్తనలు 51వ కీర్తన 12వ మాట. కీర్తనలు 51వ మాట. ఇంకా సమయం ఉందా? ఒక్క 10 నిమిషాలు. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము అంటే ఇవన్నీ చెప్పకపోతే, ఇవన్నీ అవ్వకపోతే, ఈ ప్రార్థన అనుభవం లేకపోతే, ఈ మోకాళ్ళ అనుభవం లేకపోతే, రక్షణానందమును నాకు మరలా పుట్టించము అనగానే రక్షణానందం వచ్చేదండి. హల్లెలూయా. ఎలాగ రావాలి, ఎలాగ పొందాలి అంటే మోకాళ్ళు వేయాలి, కన్నీరు కాల్చాలి, నీ శరీరం అంతా ఆయనకు అప్పగించాలి. నీ బాధన, నీ వేదన, నీ శోధన అన్నీ, నీ కష్టాలన్నీ ఆయనకి చెప్పాలి. ఆయన దగ్గర ఏమీ సీక్రెట్ దాయడానికి లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్తాం కదా, అయ్యగారు పక్క నుంచి నొప్పి వచ్చేస్తుందండి, ఇదంతా నొప్పి వచ్చేది, పడుకొని ఎత్తలేదండి అంటమా అమ్మా. మరి డాక్టర్ యేసయ్య, ఆయనకి అన్నీ చెప్పాలా లేదా? ఈ వేళకి బియ్యం ఉన్నాయిలే సరిపోతాయి, ఈ వేళకి పై ఖర్చులు ఉన్నాయిలే సరిపోతాయి, అలాగ అనుకోకూడదు. నీకు ఏది కొదువు ఉందో ఆయనకి చెప్పాలి, నీకు ఏది అవసరత ఉందో ఆయనకి చెప్పాలి. మా బిడ్డ బాగా ఉన్నత శ్రేణిలో చదువుకోవాలంటే ముందు ఆయనకి చెప్పాలి. ఆయనకి చెప్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుని సేవకులుగా నేను చెప్తున్నాను, దేవుని బిడ్డగా నేను చెప్తున్నాను. రాహాబు అనే ఒక ఆవిడ ఉందండి. ఆవిడ కుటుంబం కోసం, ఆవిడ బిడ్డల కోసము, ఆవిడ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము దేవుని సేవకులను చేర్చుకొని దేవుని సేవకుల్ని రక్షించి, దేవుని సేవకుల్ని పక్కదారిలో పంపించేసి ఆవిడ కుటుంబాన్ని కాపాడుకుందంట. హల్లెలూయా. ఎందుకంటే మేము రక్షింపబడాలా, మా కుటుంబము రక్షింపబడాలా, దేవుని సేవకులు మాతో ఉండాలా, దేవుని సేవకుల ప్రార్థన మా ఇంట్లో ఉండాలని అనుకుందండి. రాహాబు తన జీవితంలో కలుకుందంటండి. రాహాబు అంటే విశాలత అని అంటండి. ఎరుకో పట్టణం నాశనం అయిపోతుంది, ఎరుకో పట్టణం ఇబ్బందుల్లో పడుతుంది, ఎరుకో పట్టణం మాకు కావాలి అని దైవ సేవకులు వచ్చారంటండి. వేగులు వారు వస్తే, అయ్యా ఎవరయ్యా మీరు అంటే, మేము ఇశ్రాయేలీలం, మేము వచ్చామమ్మా, యెరూషలేం నుంచి వచ్చామమ్మా అంటే, అయ్య బాబోయ్ ఇప్పుడు ఎందుకు వచ్చారా బాబు, లేనిపోని బాధ, నన్ను జైల్లో వేసేస్తారండి బాబు, మీరు పైకెళ్ళండి, పైకెళ్ళి దాచిపెట్టిందంటండి. వచ్చారు పోలీసు వాళ్ళు, రా అమ్మా రాహాబు మీ ఇంటికి ఎవరన్నా వచ్చారంటే, అబ్బే దేవుని కోసం అబద్ధం ఆడు పర్వాలే, దేవుని సేవకులను అప్పగించేయాలంటే అప్పగించవచ్చు, కానీ నాశనం వచ్చేది. ఆవిడ ఆలోచించింది ఏంటంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు దొంగోళ్ళు కాదు, వచ్చిన వారు దేవుని సేవకులు. దేవుడి సేవకులు వేగుల వారు వచ్చారు, ఎరుకో పట్టణాన్ని చూడడానికి వచ్చారు. యెరూషలేముకి సంబంధించిన వాళ్ళు, దేవుని సేవకులు, నిజమైన వారు వచ్చారు, నా ఇంటిని దర్శించారు. ఆవిడేమని తెలుసా, అయ్యా ఈ దేశం అంతా నాశనం అయిపోద్దా? నాశనం అయిపోద్దమ్మా. అయితే నన్ను, మా అమ్మని, మా నాన్నని, మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది లిస్టు, ఇదిగోండి లిస్టు. హల్లెలూయా. నువ్వు లిస్టులో మళ్ళీ పక్కింటి వాళ్ళ పేర్లు వల్ల మా నగలాగా ఆయన తెలిసండి, ఆయన పేరు, ఆయన ఏమో రాజమండ్రిలో ఉంటారంటే అట్ట రాయడానికి ఏది, ఎలా రాయాలా? నీవు, నీ తండ్రి, నీ తల్లి, నీ అన్నదమ్ములు, నీ బిడ్డలు, నీకు సంబంధించిన వాళ్ళ రక్త సంబంధులు మనం రాస్తాం. మన లిస్టు వేరే ఉంటుంది. నేను, నాకు తెలిసిన ఆయన, నేను మా అమ్మ తాలూకోలు, నేను మా ఆయన తాలూకోలు, అలా కాదమ్మా.
నేను, మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా వదిళ్ళు, మా మరదళ్ళు, మా బిడ్డలు, అలా రాయాలా? దేవుడికి క్లియర్గా ఇచ్చింది పిక్చర్. ఇస్తే ఏమన్నాడు తెలుసా? మేము వస్తాం, మరలా వస్తాం, ఇదంతా పాడైపోతుంది. అప్పుడు నీ ఇంటికి ఒక రెడ్ రిబ్బన్ పెట్టించు, ఒకటి మాకు గుర్తుగా పెట్టు, అప్పుడు మేము వచ్చి ఆ ఇంటిని ఆశీర్వదించేస్తామన్నా. హల్లెలూయా. ఆశీర్వదించేస్తామంటే, అయ్యా నన్ను మాత్రం మీరు మర్చిపోకండి, మమ్మల్ని మాత్రం మీరు మర్చిపోకండి, మమ్మల్ని మీరు కాపాడండి అయ్యా అని చెప్పి వాళ్ళని అద్భుతంగా తప్పించేసింది అంటండి. దేవుని సేవకులుగా నేను చెప్తున్నాను, ఒకవేళ దేవుని సేవకుడు నీ ఇంటికి వస్తే, మాకే సాలట్లేదు అయ్య గారు ఇల్లు, మళ్ళీ మీరు మా అందులో ఇద్దరు అంటావా? ఈ రోజు నుంచి ఎవరన్నా వస్తే ఆదరించవా? హల్లెలూయా. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. చాలా దేవుని సేవకులను పంపించినప్పుడు ఆ యెరికో పట్టణమునకు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ ఎలాగుంది, ఆ స్థలం ఎలాగుంది మీరు చూసిరండి అంతే. తర్వాత మనం వెళ్ళి ముట్టడిద్దాము, మనం వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకుందాము అంటే వాళ్ళు వెళ్ళారు. ఈ రాహాబు అనే ఆవిడ ఇంటికి వెళ్ళారు. వెళ్తానే ఆవిడికి చెప్పారు, అమ్మా మేము దేవుని సేవకులము, యెహోషువ మమ్మల్ని పంపించాడు, మా నాయకుడు యెహోషువ అని చెప్పాడు. ఒక్కొక్క ట్రైబ్లో ఒక్కొక్క గోత్రంలో ఇద్దరిని ఎన్నుకుని 12 గోత్రాల్లో 12 రెళ్ళు ఎన్నుకుని ఒక ఇద్దరిని మాత్రం ఇక్కడ పంపించారు, యెరికోపట్నం చూసి రండి అని. ఈరోజు యెరికోపట్నం ఎంత సుందరంగా ఉందండి. ఒకప్పుడు మట్టి దెబ్బలు, రోదన, వేదన, కక్షలు, క్రోధాలతో ఉండేది. కానీ దేవుని సేవకులు ఎప్పుడైతే వెళ్ళారో, నిర్మూలన చేసిన తర్వాత దేవుని సేవకులు ఆ రాత్రంతా ప్రార్థన చేస్తే గోడలు పోయేని ఉంటుంది కదా. దేవుని సేవకులు వచ్చినప్పుడు ఆవిడ ఎంతగా ఆలోచించిందంటే, అయ్యా మీరు దొరికిపోవచ్చు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చారు అని చెప్పి కిటికీనే వెనక నుంచి దించేసిందంట. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఒకవేళ దేవునికి నువ్వు కావాలంటే, ఒకవేళ దేవునికి నువ్వు ఉపయోగపడాలంటే ఈ రాహాబులాగా ఉపయోగపడాలి. హల్లెలూయా. ఎందుకు పని చేయని స్థలం నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పిందంట. యెహోషువ 6వ అధ్యాయము 17-18 వచనాలు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. హల్లెలూయా. అయ్యా నా పని మాత్రం మిమ్మల్ని దాచిపెట్టే పని కాదండి, నేను వేశ్యనండి, మీరు నా దగ్గరికి వచ్చి మీరు చెడ్డ పని చేసి వెళ్ళండి అని చెప్పలే. ఆవిడేం చేసింది? ఆవిడ వేశ్య అయినప్పటికీ కూడా నేను దేవుని కొరకు ఉపయోగపడతాను, దేవుని కొరకు ఉపయోగపడే సాధనంగా మారిపోతాను, ఇక నా జీవితము పక్కన పెడతాను, దేవుని కొరకు ఉంటాను. ఆవిడ పని ఏంటండి? వేశ్య పని. కానీ ఆవిడేం చేసిందంటే దైవ సేవకులను ఇద్దరిని కూడా దాచిపెట్టి వాళ్ళని దింపి వేరే మార్గం గుండా వెళ్ళండి అయ్య గారు అని చెప్పింది. చూసావా, ప్రభు వాడుకోవాలంటే, ప్రభు ఉపయోగపడాలంటే పాపాత్ములైన స్త్రీ వాడబడింది. ఇప్పుడు వేశ్య ఈవిడేమంటుందంటే, అయ్యా నేను ఇప్పుడు దాకా చాలా భయంకరమైన పాపం చేస్తానండి, నేను నా కుటుంబం రక్షింపబడుతుందా అంటే, నీవు నీ కుటుంబము రక్షింపబడుతుంది, నువ్వేం బాధపడవసరం లేదు, నువ్వేం బెంగపడవసరం లేదు. నేను పంపిన దూతలను నువ్వు కాసావు, వాళ్ళని చూసుకున్నావు, వారిని ప్రేమగా పంపించావు కాబట్టి నీవు ఎంతమంది ఉన్నారో చెప్పమ్మా, నీ ఇంటి చుట్టూ దేవదూతలను పెడుతున్నావు, నీ ఇల్లు నాశనమైపోదు. హల్లెలూయా. తుఫాన్ వచ్చినా కూడా, ఏ వ్యాధి వచ్చినా కూడా, ఏ బాధ వచ్చినా కూడా నిన్ను దేవుడు రక్షిస్తాను అంటే రక్షిస్తాడని మనం చేస్తూ ఉన్నాను. ఆవిడ ఏం చేసిందంటే, అయ్యా నా పరిస్థితి వేరు, కానీ నేను నా కుటుంబము రక్షింపబడాలి, నేను నా కుటుంబం, నా బంధువులు, నా ఇశ్రాయేలులో ఉన్న అందరూ కూడా ఆశీర్వదింపబడతారని నేను తెలుసుకుంటున్నాను, అదే నా సంతోషం అని చెప్పింది. చూసావా,
చిన్న సాక్ష్యమే అయినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి ఒక వేశ్య ఆవిడ అవకాశం దయచేసింది. ఆవిడ ఎవరిని చూసింది? దేవుడిని చూసింది. దేవుడి బిడ్డలను చూసింది. దేవుడి బిడ్డలు ఎందుకు వచ్చారో చూసింది. ఈ దేశము బాగుపడుతుందని తెలుసుకున్నది. హల్లెలూయా. ఈరోజు ఎంత వైభవంగా ఉందంటే ఆ యెరికో పట్టణము ఇప్పుడు సువాసన కలిగిన పట్టణం అంటండి. అది దేవుడు ఒకవేళ రక్షిస్తాను అంటే ఆయన మాట తప్పని దేవుడు. నిన్ను రక్షిస్తాను అంటే రక్షిస్తాడు, రక్షిస్తాను అంటే రక్షిస్తాడు. నన్ను కూడా రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని ఏంటో చూడండి. దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన పని చూడండి. 103వ దావీదు కీర్తన 8వ మాట. నా సమయం అయిపోతుంది, 2-3 మాటల్లో చెప్పి ముగిస్తాను. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. ఈ రోజున నీ ఇంటికి కృపా సమృద్ధి వస్తుంది. నీవు ఆయన కొరకు ఒక బిడ్డగా ఉపయోగపడాలి. నీవు నీ కుటుంబము ఒక దేవుని బిడ్డలకి ఉపయోగపడాలి. దేవుని సేవకి ఉపయోగపడాలి. నా వల్ల కావట్లేదండి అయ్యగారు, నా వల్ల పని అవ్వదండి అనకూడదమ్మా. నీకు అప్పగించిన పని ఏంటంటే, అమ్మా ఈ పని నువ్వు చేయాలి అంటే బాధ అయినా కూడా కష్టమైనా కూడా చేసి పెట్టాలి. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చిన భారము. హల్లెలూయా. దేవుని సేవ దేవుడు ఇచ్చిన సేవ అది భారమైనప్పటికీ కూడా మనము చేసినట్లయితే సులభమైపోతుందమ్మా. ఒకరోజు మనం దీవించబడతామమ్మా, రక్షింపబడతాము. ఆయన దేవుని మాటలు చెప్తున్న దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు. అందుకనే నేను ఆయన పని చేస్తున్నాను. హల్లెలూయా. ఆయన పొలంలో పని చేస్తున్నాను. ఆయన దేవుని సేవకుడు. నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదింపబడుతున్నాడు. దేవుని మాటలు అంతగా ఉంటాయి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము, 617వ పేజీ. వినయము గలవారి యొద్దకును, దీన మనసు గలవారి యొద్దకును నేను నివాసం చేయడానికి వస్తున్నాను. హల్లెలూయా. ఎవరు ఉన్నారు అని దేవుడు చూసినప్పుడు వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివాసం చేస్తాను. నేను వస్తాను, నేను నివాసం చేస్తాను. నీ కుటుంబంతో నేను నివాసం చేస్తాను. నువ్వు యేసయ్యకి ఏమీ పెట్టవసరం లేదు. హల్లెలూయా. నేను వెళ్ళాను ఆ యొక్క అన్నీ చూసినప్పుడు అని నేను నజరేతులో చూశాను. నజరేతులో మరియమ్మ గారి ఇల్లు పెద్ద ఇల్లేం కాదు, కానీ ఆ ఇంటి మీద కట్టబడిన చర్చ్ చాలా ఉన్నతమైన చర్చ్ అండి. హల్లెలూయా. చిన్న గది ఇందులో వెళ్ళి ప్రార్థన చేసింది. ఏమని? దేవుడా మాకు దేవుడు లేడు, దేవుడిని దయచేయి, మాకు దేవుడు కావాలని నేను ప్రార్థన చేస్తున్నానని మోకాళ్ళేసి ప్రార్థన చేసింది. యవనస్తురాలు, బాగా యవనం. అప్పటికే పాపం ఎంగేజ్మెంట్ అయ్యింది యోసేపుతో. ప్రార్థన ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు ఎలాగుంటున్నా తెలుసండి. ఫోన్ నెంబర్ ఇస్తావా? ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడే రోజులు ఇవి. ఆవిడ ఫోన్ లేదు, ఏమీ లేదు. పాపం మోకాళ్ళే ఆవిడ ఫోన్ నెంబర్. మోకాళ్ళేసి ప్రార్థన చేసి, దేవుడా మాకు దేవుడు లేడు, నువ్వే మాకు నువ్వే మమ్మల్ని రక్షించని ప్రార్థన చేస్తే దేవదూతలు వచ్చి ఆవిడ కడుపులోనే దేవుడిని పెట్టారు. హల్లెలూయా. ఎవరు? మరియమ్మ చిన్న ప్రార్థన చేసింది. ఏమని? దేవుడా నీవే ఈ లోకానికి రక్షకుడికి రావాలంటే అది అంత పని కాదమ్మా, నీ కడుపులోకే వస్తా. హల్లెలూయా. చిన్న ప్రార్థన ప్రభువుని ఏం చేశాడు? లోక రక్షకుడిని ఆవిడ కడుపులో పెట్టాడు. చిన్న ఇల్లే, పెద్ద గదులేమి లేవు, చిన్న ఇల్లు అమ్మా. దాని మీద పిల్లర్స్ వేసేసి దాని మీద చర్చి కట్టారు. దేవదూత రెక్కల్లాగా ఉంటుందండి ఎదర. ఇదొక రెక్క అలా ఉంటుంది ఆ చర్చి. చూస్తేనే మర్చిపోయింది. ఏం చేసింది ఆవిడ? మా ఇంటి మీద పెద్ద చర్చి కట్టు ప్రభు అని ప్రార్థన చేసిందా? దేవుడా నేను ప్రార్థన చేస్తున్నాను, మాకు దేవుడు లేడయ్యా,
400 సంవత్సరాల నుంచి మేము దేవుడిని చూడలేదు, మాకు దేవుడు కావాలా అంటే దేవదూత వచ్చి చెప్పింది, నువ్వు గర్భవతి అవుతావు. హల్లెలూయా. వినయము గలవారి యొద్ద, దేన మనసు గలవారి యొద్ద నేను నివాసం చేస్తాను. వినయముతో ప్రార్థన మరియమ్మ చేసింది చూసావా? ఈరోజు ఆవిడ సర్వాంతర్యామి. యేసయ్య ఎక్కడ ఉంటే ఆవిడికి తల్లి ఎవరంటే మరియమ్మే అని చెప్తారు. ఎందుకంటే ఆవిడ చేసిన ప్రార్థన చిన్నదై ఉండొచ్చు, కానీ సర్వాంతర్యామి లోకరక్షకుడు ఆవిడ గర్భాన్న వచ్చాడు. ఎవరైతే వినయము ఉంటారో, ఎవరైతే విధేయతతో ఉంటారో, ఎవరైతే దీన మనసుకులై ఉంటారో, ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళకే రక్షణ. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాస కూటాల్లో మనము నేర్చుకుంటున్న వాక్యం ఏంటంటే దేవుని సేవకుడు చెప్పింది చేయడమే, వేరే మాట లేదు. దేవుని సేవకుని నోటమ్మట ఏదొచ్చిందో అది మనం చేయడమే. హల్లెలూయా. నువ్వు పోషించపోనా పర్లే, కాకులతో పోషించేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, మంచినీళ్ళు లేవు, ఈ కొండల్లో ప్రార్థన. ఏటి ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎలాగా మధ్యాహ్నం భోజనం అని ప్రార్థన చేశాడా? ప్రార్థన చేస్తున్నాడు. కాకి ఏం చేసింది? మాసమ్మ కట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చింది. హల్లెలూయా. హోయ్ కాకి, ఏటి నువ్వు తెచ్చావు? నాకు దేవుడు చెప్పాడు. సేవకుడు నువ్వు, నాకు దేవుడు ఆజ్ఞాపించాడు, తినేద్దామని ఉంది, నోరు ఊరుతుంది కానీ తినడానికి లేదు. నీకు ఇమ్మన్నాడు కాబట్టి ఇదిగో నీ మొక్కని తీసేసుకొని అని ఆయనకి ఇచ్చేసింది. ఆయన తినేశాడు, మంచిలు తాగేశాడు. లోకమంతా దేశమంతా కరువు అయిపోయింది, కానీ ఈయన మాత్రం మాంసం మొక్కలు తింటున్నాడు. దేవుని సేవకుడు అంటే అది ఈయన. దేవుని సేవకుడు అంటే అది మోకాళ్ళ ప్రార్థన చేస్తే నువ్వెక్కడ ఉంటావో అక్కడికి నీకు భోజనం సిద్ధపాటు చేస్తాడన్నాడు. హల్లెలూయా. నీ గిన్నె నిండి పోర్లా ఏమైనా నీకు మంచినీళ్ళు అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. కీర్తనలు 23వ కీర్తన చదవండి. దేవుడు ఏమంటాడు? ప్రతి ఒక్కరు ఆశీర్వాదము నిన్ను నీ కుటుంబాన్ని ఈ దినం ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీవు ఎలా ఉండాలంటే వినయ విధేయతలు, ప్రేమ కలిగి దేవుని సేవకు వస్తున్నప్పుడే నువ్వు ఆశీర్వదింపబడ్డావని గుర్తెరిగి తిరిగి ఆశీర్వాదాలతో ఇంటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నీకు ఏది కావాలో అది ఇస్తాడు, నీకు ఎంత కావాలో అంత ఇస్తాడు, నిన్ను ఎంత ఆశీర్వదించాలో అంత ఆశీర్వదిస్తాడు. ఈ ఉపవాస కూటాలకు వచ్చిన మీతో నేను చెప్తున్నాను ఏంటంటే దేవునిని మీరు గుర్తెరగాలి. కన్నీళ్ళు విడుచుచు దుఃఖించుచు ఎవరైతే మనసుపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తారో వాళ్ళ దగ్గరికి నేను వస్తానన్నాడు. హల్లెలూయా. దేవుని మాట అదే కదా మనం చదివాం. ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళతో నేను వస్తానన్నాడు. దేవుని చెప్పాడు, నేను వారి యొద్దకు వస్తాను, వారితో ఉంటాను. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు ముగిస్తున్నాను. సమయం అయిపోయింది. మీరు బాగా ఉండాలా, కన్నీరు విడిచాలా, దుఃఖించాలా, కనికరింపబడాలా, దేవుని బిడ్డలుగా ఉండాలా, దేవుని దగ్గరికి రావాలా. నేను ఆయన వద్దకు వెళ్తున్నాను, ఆయన నా యొద్దకు వస్తున్నాడు. నా యొద్దకు రండి ఆయన పిలుస్తున్నాడు. మనసారా మంచి మనసుతో పిలుస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదవండి. చాలమ్మా దేవుని బిడ్డలుగా నేను చెప్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ భారమైనా ఆయన మీద పెట్టండి. నేను మోయలేని భారము నా దేవుని మీద పెడుతున్నాను. ఆయన కల్వరి సిలువలో మన కోసము వెల చెల్లించాడు. భారము ఆయన రక్తము చిందించాడు. నీకోసము నా కోసము, నీకోసము నా కోసము, దేవుడిగా దేవుని బిడ్డలుగా మనము మన కుటుంబాల కోసము ప్రభువు చెప్పాడు. ఆ కల్వరి సిలువలో ఆయన చిందించిన రక్తము ఎలాగ కారింది అంటే చాలా భిన్నంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోయి నేను పిచ్చోడిని అయిపోతున్నాను, చూస్తున్నాను. దేవా ఇంతటి వేదన ఎవరన్నా వెళ్ళి మంచిలు ఇచ్చుంటారా? ఎవరన్నా వెళ్ళి ఏమన్నా పెట్టుంటారా? మొత్తం భయంకరమైనటువంటిది. అక్కడ ఏమైపోయింది? రాత్రి అంతా చీకటిగా మారిపోయింది. భూకంపం వచ్చిందమ్మా. భూకంపంలో వెళ్ళి నువ్వేనా ఇడ్లీలు గట్ట పట్టుకెళ్ళి పెడతావా? ఏం పెట్టం కదా ఏసైకి. ఆయన ఆ సిలువలో వేలాడిపోతున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం.
ఆయనే ఏమంటున్నాడు? దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డలుగా నేను చెప్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస కూటాలకు వచ్చాను అయ్యగారు, ఉపవాస కూటాల్లో ఉన్నాను అయ్యగారు, 3 దినాలు ఉన్నాను అయ్యగారు, కానీ దేవుడు నాతో మాట్లాడలేదండి. దేవుడు నాకు ఏమీ ఆస్కారం ఇవ్వలేదండి. దేవుడు నన్ను దీవించలేదండి. ఎప్పుడు అనబాకమ్మ, నీ కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వే రావడం లేటు. హల్లెలూయా, నువ్వే రావడం లేటు. అయ్యగారు 10 గంటలకంటే 10 గంటలకు వచ్చి ఉండాలి. 10 గంటలకి పాటలు అయిపోయిన తర్వాత, అయ్యగారు వాక్యం మొదలెట్టిన తర్వాత అప్పుడు రిలాక్స్డ్గా వెళ్ళి కూర్చుంటానంటే రిలాక్స్గానే ఉంటావు. హల్లెలూయా. అందరికంటే ముందు రావాలా, అందరంతే అన్నీ చక్కబెట్టి తిరిగేసి వెళ్ళాలా. అయ్యా నన్ను దీవించని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు ఎలాగ ఆశీర్వదింపబడతావో ఈ రోజు నుంచి ఆలోచించు. హల్లెలూయా. దేవుడు నీ కోసము ఆఖరు బొట్టు వరకు ఆయన చిందించున్నాడు. కష్టపడ అవసరం లేదు. ఒకటి నీ మోకాళ్ళు వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేయి, దుఃఖపడుతూ ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన పక్కన పెట్టు, ఇక మీదట దుఃఖించు, ప్రార్థన చేయి. ప్రభువా, ఒక్కసారి ఒక ఉపవాస కూటంలోనైనా నేను ఒక చిన్న మాట నేర్చుకున్నాను తండ్రి, నా కన్నీళ్ళు ప్రభువుకి వెళ్తే ఆయన పాదాల దగ్గర మన కన్నీళ్ళు పెట్టాలా. నా బాధ అది ఒక మాట చెప్తే ఆ పని అవ్వదని ఈ గంట వరకు చెప్పింది ప్రార్థన అన్నీ అదే. నీవేం చేయవసరంలే, డబ్బు తెచ్చి ఆయన మీద పడవసరంలే, ఆయనకి నీకు ఏది అవసరంలే, నీ కన్నీటి బొట్టు ఆయన పాదాల మీద పడితే చాలు, ఆశీర్వదింపబడతావని మనం చేస్తూ దేవుని వాక్యం ముగిస్తున్నాను. దేవుడి యొక్క మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించిన కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి,